ఎందుకో ఈరోజు దేవుడు ఒక ప్రత్యేకమైన విషయాన్ని నా దృష్టిలో తీసుకొచ్చాడు. మరి సందేశం కొన్నిసార్లు ఒక సబ్జెక్ట్ పరంగా దేవుడు అందిస్తాడు. అది కొంత అవగాహన కలగటానికి అందులో కూడా కొంత పాఠాన్ని మనకిస్తాడు. లోగోస్, రెండవది రేమా. రేమా సందేశం ద్వారా దేవుడు ప్రస్తుతం ఉన్నటువంటి తన బిడ్డల్ని సంధిస్తాడు. ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో నాకు తెలియదు. అది మీకు దేవునికి తెలుసు. కాబట్టి ఒక పక్క దేవుని ఆత్మీయ పాఠాలు నేర్పుకుంటానే మరో పక్క తన బిడ్డలను ఆయన ధైర్యపరుచుకుంటూ ప్రోత్సహించుకుంటూ కొన్ని అనుభవాలు నేర్పుతాడు. మరి ఈరోజు దేవుడు నాకు చెప్పమన్న ఆ సందేశాన్ని నేను మీతో పంచుకుంటాను. బైబిల్ గ్రంథంలో ఆదికాండం ప్రత్యేకమైన పుస్తకం అని గత కొంతకాలంగా చెప్తూ వస్తున్నాను. ఆదికాండంలో ఎన్నో పాఠాలు ఉన్నాయి. జీవితకాలానికి సరిపోయే పాఠాలు ఆదికాండంలో ఉన్నాయి. మన భక్తి జీవిత సాధనకు ఎంతో తోడ్పడే విషయాలు ఎన్నో ఆదికాండంలో ఉన్నాయి. ఆదికాండంలో ఆదాము, హవ్వ, కయీను, హేబేలు, షేతు, నోవహు, హానోకు, తర్వాత వచ్చినటువంటి అబ్రహాము, ఇలా అందరినీ తీసుకుంటే ప్రతి ఒక్క జీవితంలో నుంచి కొన్ని పాఠాలు మనకున్నాయి. ఆదాములో నుండి కొన్ని పాఠాలు ఉన్నాయి, హవ్వలో నుండి కొన్ని పాఠాలు ఉన్నాయి, తర్వాత కయీను హేబేల్ దగ్గర కొన్ని పాఠాలు ఉన్నాయి, తర్వాత ఏనోషు, షేతు, ఏనోషు, తర్వాత హానోకు, నోవహు, వీళ్ళందరి జీవితాల్లో పాఠాలు ఉన్నాయి. కానీ వీళ్ళందరికీ తక్కువ ప్లేస్ కేటాయించి దేవుడు ఆదికాండం మొత్తంలో 4 వ్యక్తులకి ఇక మిగిలిన బైబిల్ అంతా, అంటే మిగిలిన అధ్యాయాలన్నీ, బైబిల్ అంతా కాదు, అధ్యాయాలన్నీ కేటాయించడం జరిగింది. ఆ 4 వ్యక్తులు అబ్రహాము సంతతి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు. ఈ 4కి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువ అధ్యాయాలు రాయబడ్డాయి. మొట్టమొదటి వాడు అబ్రహాము, రెండవది అబ్రహాము కొడుకు ఇస్సాకు, మూడవది ఇస్సాకు కొడుకు యాకోబు, నాలుగవది యాకోబు కొడుకు యోసేపు. ఈ 4 వ్యక్తుల చుట్టూ ఆ మిగిలిన అధ్యాయాలన్నీ తిరుగుతాయి. ఈ 4 జీవితాలు మనకు బోలెడన్ని పాఠాలు ఇస్తాయి. ఇది నూతన నిబంధన విశ్వాసులకు ఈ 4 జీవితాల్లో నుండి పాఠాలు ఉన్నాయి. సరే, ఈరోజు వరుస క్రమంలో నేను అబ్రహాం దగ్గర నుండి రావాల్సి ఉండగా ఎందుకో ఈరోజు యోసేపును గురించి చెప్పాలని నేను ప్రేరేపించబడ్డాను. యోసేపు జీవితాన్ని గురించి, యోసేపు పొందిన 7 విధములైన వేదనలను గురించి, తర్వాత దేవుడు అతని విషయంలో జోక్యం చేసుకున్న తీరును గురించి నేను మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఆదికాండం ఒకసారి మీరు తీయండి. 41వ అధ్యాయము 38వ వచనం చదవండి. అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనేను. ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తులు ఉన్నారు. వాళ్ళందరిలోకి నేను ఎక్కువసార్లు చదివి ఎక్కువగా ఏడ్చినటువంటి స్టోరీ ఎవరిదన్నా ఉంది అంటే యోసేపుది. యోసేపు జీవితం చదివిన ప్రతిసారి నేను ఏడవకుండా ఉండలేదు. ఎందుకంటే ఆయన జీవితం అంత ఇష్టం నాకు. పాపం ఆయన లైఫ్ విచిత్రంగా కనిపిస్తుంది. తను ఎదుర్కొన్న అనుభవాలు, తన జీవితంలో దేవుడు జోక్యం చేసుకున్న తీరు నన్నెంతో ఆకర్షింపజేసింది. ఆ యోసేపు జీవితంలో నుంచి కొన్ని అద్భుతమైన పాఠాలు మనం నేర్చుకోవచ్చు. చాలాసార్లు పంచుకున్నాను. అయినా దేవుని ఆత్మ ప్రేరణతో మరికొన్ని సంగతులు మీతో మాట్లాడాలని అనిపించింది. ప్రియులారా, యాకోబుకి కొడుకులు మొత్తం 12. యాకోబు అబ్రహాము యొక్క మనుమడు, ఇస్సాకు
చిన్న కొడుకు. ఈ యాకోబుకి పుట్టిన సంతానము 12. 11వ వాడు యోసేపు, 12వ వాడు బెన్యామీను. ఈ కొడుకులు గాక దీనా అనే కూతురు కూడా యాకోబుకుంది. అయితే ఈ 11వ కొడుకు యోసేపు అంటే యాకోబుకి ప్రత్యేకమైన ఇష్టత ఏర్పడింది. అది యాకోబు తను ఎంతో ప్రేమించేటువంటి భార్య అయిన రాహేలు కొడుకు యోసేపు అయినందున కలిగిన ప్రేమ కాదు. ఆ మాటకు వస్తే మరి బెన్యామీను కూడా రాహేలుకు పుట్టిన సంతానమే. కానీ బెన్యామీనుని అంతగా యాకోబు ఇష్టపడ్డట్టు మనకు కనపడదు. యోసేపును మాత్రం యాకోబు అంటే యోసేపు తండ్రి చాలా అమితంగా ప్రేమించి యోసేపుకి ఒక స్పెషల్ గుర్తింపు, గౌరవాన్ని ఇచ్చినట్టు బైబిల్లో మనం చూస్తాం. 10 మంది కొడుకులు ఉన్నారు పెద్దవాళ్ళు యోసేపు కంటే. యోసేపు తర్వాత పుట్టిన చిన్న కొడుకున్నాడు బెన్యామీను, కూతురు కూడా ఉంది దీనా. కానీ వీళ్ళందరినీ ఒక ఎత్తు చూడటం, యోసేపును మాత్రం ప్రత్యేకంగా చూడటం మనం గమనించాల్సినటువంటి విషయం. ఎందుకు యాకోబుకి యోసేపు అంటే అంత వల్లమాలిన ప్రేమ ఏర్పడింది? మనకు తెలుసు. మిగిలిన వాళ్ళందరికీ కుట్టించని ఒక అద్దాల అంగీని యోసేపుకు కుట్టించినట్టు దేవుని వాక్యం మనకు చెప్తుంది. అంటే అప్పట్లో ఖరీదైనటువంటి వస్త్రం ఏదైతే ఉందో, జిదుగు పని, ఆ వస్త్రం మీద రిస్క్ పని ఏదైతే ఉందో విలువైనది, ఆ విలువైన వస్త్రాన్ని యోసేపుకు తొడిగిస్తాడు యాకోబు. చిన్నోడు బెన్యామీనుకు తొడిగించడో, పెద్దవాళ్ళు 10 మందికి తొడిగించడు, కానీ యోసేపుకే తొడిగిస్తాడు. యోసేపును స్పెషల్గా తను ప్రేమిస్తున్నట్టు అందరూ గుర్తించేటట్టు చేస్తాడు. ఎందుకని యోసేపును అంత ఇష్టపడతాడు అంటే, యోసేపు మిగిలిన కొడుకులందరూ ఒక ఎత్తు అయితే యోసేపు ఒక ఎత్తు. యాకోబుకి ఏది ఇష్టమైందో యోసేపు అదే చేస్తాడు. యాకోబుకి దేవుని గురించి పంచుకోవాలి అంటే అందుబాటులో ఉండి చెవిగోసుకొని వినేవాడు ఎవరన్నా ఉన్నారంటే యోసేపే. తండ్రి చెప్పిన మాటలు వినటమే కాదు, ఆయన మాటల్ని అక్షరాల ఆచరణలో పెట్టి చూపించేటువంటి మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు ఈ 11వ కొడుకు. ఇప్పుడు ఏ తండ్రి అయినా తల్లి అయినా పిల్లలందరినీ ఒకే రకంగా ప్రేమిస్తారు, కానీ విధేయత చూపే పిల్లల్ని మరి ఎక్కువ ఇష్టపడతారు. కన్న నేరానికి అందరినీ ప్రేమించినా తను చెప్పిన ప్రతి మాటకి లోబడేటువంటి కొడుకైనా కూతురైనా తల్లిదండ్రి ఎక్కువగా వాళ్ళని ఇష్టపడతారు. ఎందుకంటే విధేయత చూపేవారంటే ఎవరు ఇష్టపడరండి? కాబట్టి యోసేపులో ఆ శుభగుణం ఉంది. తండ్రి మాటకు చెవి ఒగ్గటమే కాదు, లోబడటమే కాదు, దాన్ని అనుసరించి బ్రతకటం అనే విధానం యోసేపులో యాకోబు చూశాడు. దైవభక్తి, అలాగే పెద్దలకు లోబడే మనసు, ఎదుటి వాళ్ళ క్షేమాన్ని కోరే మనసు, టోటల్గా సుబుద్ధి కనపడింది. బెన్యామీన్ ఏమో చిన్నోడు, మిగిలిన 10 మంది ఏమో పెద్దోళ్ళు, కానీ వాళ్ళ దగ్గర పెడద్రం కనపడుతుంది. ఆ మిగిలిన 10 మంది కొడుకుల్లో నేను ఒకటి చెబితే వాళ్ళు ఒకటి చేసే టైప్ అన్నమాట. సో అందుకని వాళ్ళని ఆయన ఇష్టపడలేదు. యోసేపును ఆయన ప్రత్యేకంగా ప్రేమిస్తాడు. అయితే పాపం తండ్రి చేత ఇంత ప్రేమించబడ్డ యోసేపు జీవితం మనం పరిగణలో తీసుకుంటే, యోసేపు మొత్తం 7 విధములైన వేదనలను అనుభవించినట్టు బైబిల్ చెప్తుంది. భక్తిపరుడు, తండ్రికి విధేయుడు, తండ్రి సేవించేటువంటి దేవునికి విధేయుడు. ఇతని జీవితంలో ఎక్కడో కూడా మనం మచ్చ చూపించలేం. అంత పద్ధతిగా జీవించినటువంటి వ్యక్తి. ఎంత మంచోడు అంటే, తను అందరికంటే 10 మంది అన్నల కంటే చిన్నవాడైనా వాళ్ళు పొరపాటు చేసినా ఊరుకోడు. వాళ్ళ పొరపాట్లు కూడా తీసుకొచ్చి తండ్రికి చెప్తాడు. తండ్రి, నువ్వు ఇలా ఉండమంటావు, ఇలా చెప్తావు, మరి వాళ్ళేమో ఇలా చేస్తున్నారు, ఇలా అయితే వాళ్ళకి ఇబ్బంది కదా, వాళ్ళని నువ్వు మందలించు తండ్రి, వాళ్ళ పర్సనల్ లైఫ్ నాకు తెలుసు, నేను చూస్తున్నాను పొలం మీద వాళ్ళు ఎట్లెట్లా చేస్తున్నారో అని వాళ్ళ చెడుతనం ఏదన్నా ఉంటే తండ్రికి చెప్పి తండ్రి చేత వాళ్ళని మందలింపజేసేవాడు. అంటే తన సహోదరుల క్షేమాన్ని కోరుకున్నాడు. తన పితరుల దేవుడైన అబ్రహాం, ఇసాకు, యాకోబుల దేవుడైన యెహోవా పట్ల భక్తిపరుడై ఉన్నాడు, లోబడే వ్యక్తి అయి ఉన్నాడు. అంతేకాదు, అతను నిజంగా భక్తిపరుడై ఉన్నాడు అనడానికి
దేవుడు అతనికి తోడై ఉన్నాడు అనడానికి దేవుడు అతనికి ఆ బాల్య దినాల్లోనే కొన్ని దర్శనాలు ఇచ్చాడు. తన భవిష్యత్తులో దేవుడు చేయబోతున్నటువంటి కార్యాలను కొన్నింటిని యోసేపుకు దేవుడు ముందే చూపించాడు. తన పితరుల దేవుని పట్ల తనకు విధేయత లేకపోతే, ఆయన యందు భయభక్తులు లేకపోతే, మరి తను కల కనటం, ఆ కళ గురించి తన వారితో పంచుకోవటం అనేది జరగదు కదా. దేవుడు స్పష్టంగా ఒక స్వప్న దర్శనాన్ని చూపించటం, దాని అర్థం కూడా చెప్పే శక్తి యోసేపుకి ఇవ్వటం, ఇదంతా యోసేపు ఒక భక్తిపరుడైన వ్యక్తి అని మనకు రుజువు అవుతుంది. నంబర్ 1, యోసేపు తండ్రికి విధేయుడు. రాహేలుకు పుట్టినందున ఇష్టడు కాదు. రాహేలుకు బెన్యామీను కూడా పుట్టాడు, కానీ అంత లైక్ చేయలేదు యాకోబు బెన్యామీన్ని. యోసేపుని ఎందుకు లైక్ చేశాడంటే యోసేపు ఫస్ట్ విధేయుడు తండ్రికి. అంతేకాదు, తండ్రి ప్రేమించే తన పితరుల దేవుణ్ణి యోసేపు అమితంగా ప్రేమించాడు. తండ్రికి లోబడటమే కాదు, తండ్రి చెప్పిన మాటలను అక్షరాలా తూచా తప్పకుండా పాటించే మనసు కలిగిన వాడు. కొంతమంది పిల్లలు ఉంటారండి, చెప్పిన మాట విన్నట్టే ఉంటారు, ఖచ్చితంగా వాళ్ళు వినరు. అంటే చెప్పేవాడిని ఎందుకు నొప్పించాలే అని భలే విన్నట్టుగా షో చేస్తారు, కానీ అవతలికి పోయి వాడు అనుకున్నదే చేస్తాడు, కానీ పెద్దవాడు చెప్పింది చెయ్యడు. కానీ కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు వినటమే కాదు, విన్నదాన్ని అక్షరాల ఆచరణలో పెడతారు. కాబట్టి అలాగా లోబడి తండ్రికి విధేయత చూపి ఆయన మనసు గెలిచాడు. ఇక అంతకుమించి ఏమి లేదు. అందరికంటే అందగాడని కాదు, లేకపోతే ఇంకొకటి ఏది కాదు. ఆయనకు లోబడ్డాడు, చెప్పింది తూచా తప్పకుండా ఫాలో అయ్యాడు. అందుకే యోసేపు అంటే ఇష్టం. ఎక్కడా ఎదురురాడు తండ్రికి. తండ్రిని అమితంగా ప్రేమిస్తాడు, తండ్రి బాగోగులు చూస్తాడు, తండ్రికి సమీపంలో ఉంటాడు. యోసేపుని యాకోబు అంతగా ఇష్టపడటానికి కారణం, యాకోబు అంటే యోసేపుకి అంత ఇష్టం. అంటే తన తండ్రి అంటే తనకు ఎంతో ఇష్టం. ఆ కారణాన్ని బట్టి ఆ మిగిలిన కొడుకులు నన్ను ప్రేమించటం వేరు, నా యోసేపు ప్రేమించటం వేరు. వీడికి నేనంటే చాలా పిచ్చి, వీడికి నేనే లోకం, నేను నా దేవుడు అంతే అని ఆ కొడుకు మీద బాగా మమకారం పెంచుకున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే, మనకి దేవునికి కూడా అలాంటి అనుబంధం ఉంటుందండి. మీరు గమనించండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని మాట ఉంటుంది. లోకం అంటే మట్టా మనుషులా? దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులే అన్నాడు కదా. అట్లాగే లోకం అంటే మట్టి కాదండి, లోకం అంటే మనుషులు. మనుషుల్ని చాలా ప్రేమించాడు దేవుడు. కానీ మనుషుల్ని ఎంతో ప్రేమించిన దేవుడు తనను ప్రేమించే వారిని ప్రత్యేకంగా వెతికాడని దేవుని వాక్యం చెబుతుంది. లోకాన్ని నేను ఎంతో ప్రేమిస్తున్నాను, మరి లోకంలో ఉన్న వ్యక్తుల్ని ఇంతగా నేను ప్రేమిస్తున్నప్పుడు, మరి లోకంలో ఉన్న వ్యక్తులు ఎంతమంది నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారనేది వెతుక్కున్నాడు. అదే కీర్తనల గ్రంథం 53:1 నుంచి చదివితే, లేకపోతే 2-3 వచనాలు చదివితే, 14వ కీర్తన కూడా చదివితే ఆ మాటే రాసి ఉంటుంది. వివేకము కలిగి ఆయనను వెతకువారు కలరేమో అని ఆకాశము నుండి దేవుడు నరులను పరిశీలించెను. 2వ వచనం కీర్తనల గ్రంథం 14వ కీర్తన, వివేకము కలిగి దేవుని వెతకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. అందరూ రకరకాల పరిస్థితుల్లో ఉన్నారు. వీళ్ళందరూ అంటే నాకు ఇష్టం కాబట్టి ఈ చేతులతో వాళ్ళందరినీ నిర్మించుకున్నాను. వీళ్ళందరినీ నేను ఎంతో ప్రేమించి వాళ్ళకి ఉనికిని ఇచ్చాను, జీవాన్ని ఇచ్చాను, జీవితాన్ని ఇచ్చాను, వారిని పోషిస్తున్నాను, ఆదరిస్తున్నాను, వారికి కావాల్సిన ప్రతిదీ నేను ఏర్పరుస్తున్నాను. సో అన్ని పొందుతున్న వీళ్లలో ఎంతమంది నన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అని వెతికాడు. వెతికితే నిజంగా దేవుని ప్రేమించి ఆయన మార్గాలను అనుసరించి నడుచుకోవడానికి కొంతమంది వ్యక్తులు ఈ ప్రపంచంలో కనబడ్డారు దేవునికి. వాళ్ళల్లో ఆయన కృపను బట్టి మనం కూడా ఉన్నందుకు ధన్యులం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ ప్రేమించే బృందంలో మనం కూడా ఉన్నందుకు ధన్యులం. భయంకరమైన వ్యక్తుల్ని, లోకానుసారుల్ని అమితంగా ప్రేమించే దేవుడు
ఈ లోకంలో నుండి వేరై మనం ఆయనకు విధేయత చూపి, ఆయనకు లోబడి, ఆయన సంతోషం కావాలి, ఆయన ఇష్ట ప్రకారం బ్రతకాలి, ఆయన మహింపరచాలి, ఆయన ఆరాధించాలి. ఆయన తర్వాతే ఏదైనా. ఆయనే నా ప్రపంచం, ఆయనే నా జీవితం, ఆయనే నా సర్వస్వం. ఆయన కోసం నేను ఏమైనా చేస్తాను, ఏమైనా అయిపోతాను, ఎంతైనా కోల్పోతాను, ఆయనే నాకు ముఖ్యం అని ఒక మనిషి పలికి అలా పరితపిస్తూ ఉంటే ఆ వ్యక్తి ఇక ఎంత ఇష్టడైపోతాడో ఊహించండి దేవునికి. అవునా? కాడా యోసేపు అంటే యాకోబుకి ఎందుకు ఇష్టం అంటే, యాకోబు అంటే ముందు యోసేపుకి ఇష్టం. మరి మిగిలిన కొడుకులు ఎందుకని అంతగా యాకోబుకి ఆకర్షణీయంగా లేరు అంటే, వాళ్ళకి యాకోబు అంటే గౌరవం లేదు, యాకోబు పట్ల విధేయత లేదు, తండ్రి పట్ల లోబడే మనస్సు లేదు. ఎందుకు లేదంటే అంత లైకింగ్ లేదు ఆయన మీద. వాళ్ళు తమ్మును తాము ప్రేమించుకునే రకాలు. యోసేపు తండ్రిని ప్రేమించేవాడు. ఈ లోకంలో మనం దేవుని అమితంగా ప్రేమించుట ద్వారా దేవునికి ఇష్టలం కాగలుగుతాం. మీకు తెలుసా, దేవుడు మనల్ని అమితంగా ప్రేమించటమే కాదండి, మనం కూడా ఆయన్ని ప్రేమించాలని కోరుకుంటాడు. దేవునికి కూడా కోరికలు ఉన్నాయండి. ఆ కోరికల్లో ఒక మంచి కోరిక, ఒక శ్రేష్టమైన కోరిక, గొప్ప కోరిక. మంచి కోరిక అంటే అన్ని మంచి కోరికలే అయినాయి, మనకులాగా పనికిమాలిన కోరికలు ఉండవు. సో ఆ మంచి కోరికల్లో, ఆ అనేకమైన గొప్ప కోరికల్లో ఒక కోరిక, మనము ఆయనను ప్రేమించాలి. ఎందుకు ఆయనను మనం ప్రేమించాలని కోరుకుంటాడంటే, ఆయన కూడా ఒక మనసున్న వ్యక్తి. ఆయనేమి జీవం లేని, మనసు లేని, ఒక గొట్టో చెట్టో పొట్టో రాయో బండో కంప్యూటరో లేకపోతే ఇంకోటో కాదు. ఆయన ఒక మనసున్న వ్యక్తి, మమతానురాగాలు కలిగిన వ్యక్తి. ఆయన ప్రేమించటమే కాదు, తను కూడా ప్రేమ కోసం పరితపించే మనసు కలిగిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇది మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే, తండ్రి బిడ్డల సంబంధమే. కొంతమంది పిల్లలు ఉంటారు, తల్లిదండ్రుల్ని సబ్బును అరగదీసినట్టు అరగదీసి వాడుకోవటమే తప్ప వాళ్ళని ప్రేమించి, వాళ్ళని గౌరవించి, వాళ్ళ విషయంలో ఆలోచన కలిగి ఉండే పిల్లలు కొంతమంది మనకు కనపడరు, కొంతమంది కనపడతారు. దేవుడు ఖచ్చితంగా వెతుక్కుంటాడండి, నా ప్రేమను పొందటమేనా, వాళ్ళు కూడా నన్ను ప్రేమిస్తారా అని. ఆది కాండం నుండి, అసలు పరలోకంలో దేవదూతల దగ్గర నుండి వెతుక్కున్నాడు ఆయన. ఆకాశంలోనే ఫస్ట్ ఆ మహిమ లోకాల్లో వెతికాడు. తర్వాత మానవ జాతిని నిర్మించిన తర్వాత మానవ జాతిలో కూడా దేవుణ్ణి ప్రేమించేవారు ఉన్నారా, ఉంటారా అని వెతికాడు. ఆదాము హవ్వల్ని ఏదెన్ తోటలో చేసినప్పుడు వాళ్ళకి కావాల్సినవన్నీ ముందే రెడీ చేసి పెట్టి, మరి వాళ్ళకి ఏది తక్కువ లేకుండా అన్నీ రెడీగా పెట్టి వాళ్ళ లైన్లో తీసుకొచ్చాడు. వాళ్ళకి ఏది తక్కువ చేశాడండి దేవుడు. ఆఖరికి ఖాళీగా ఉంటే ఏ పని తోచకుండా పాడైపోతారని వ్యవసాయం చేసే పని కూడా కల్పించి, కష్టపడండి, తినండి, త్రాగండి, సంతోషించండి, అన్యోన్యంగా దాంపత్య జీవితంలో మీరు అన్ని విధాలా బాగుండండి అని అన్ని ఏర్పాట్లు చేశాడా లేదా? ఏదన్నా వాళ్ళ తక్కువ చేశాడా? కష్టం కలిగించాడా? నష్టం కలిగించాడా? ఇబ్బంది కలిగించాడా? ఏదన్నా కొదువు చేశాడా? ఏమీ లేదు, అన్నీ చేశాడు. అంతగా ప్రేమించి, నా ప్రేమను వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు కూడా నన్ను ప్రేమిస్తారేమో అని ఆశగా ఎదురు చూశాడు. కానీ వాళ్ళ నుండి దేవుడు ఆశించిన ప్రేమ లభించలేదు. ఆ తర్వాత ఇక వాళ్ళు దేవునికి ఆశించిన స్థాయిలో ప్రేమ చూపలేదు. అయినా సరే దేవుడు వాళ్ళని ప్రేమించి ఏదైనా తోట నుండి బయటికి పంపించి, తర్వాత వాళ్ళకి సంతానోత్పత్తిగా మిగిలిన జరిగిన విషయం అంతా మనకు తెలుసు. ఆ పండు తినమన నిశ్చయముగా మీరు చస్తారని చెప్పి అన్న మాట అన్నాడా? చచ్చిపోతారన్నాడా? మరి చంపేశాడా? చంపకుండా వాళ్ళకు ప్రతిగా మరొక జీవిని బలి చేసి దాన్ని చర్మం తీసి వీళ్ళకు చొక్కాయలు తొడిగించి సిగ్గు కప్పి పంపించాడు. దేవునికి స్తోత్రం. తోటలో నుండి నెట్టేసింది కూడా ప్రేమను బట్టే. తర్వాత వచ్చి ఆయన ప్రాణం పెట్టింది కూడా ఆ ప్రేమను బట్టే. ఆదాం హవ్వల దగ్గర నుండి ఇక పుట్టిన ప్రతి మానవుల్లోనూ
నన్ను ఇతను ప్రేమిస్తాడేమో, ఏం ప్రేమిస్తుందేమో అని సృష్టిలో పుడుతున్న ప్రతి వ్యక్తిని గురించి దేవుడు ఆశించాడు, ఎదురు చూశాడు. కొంతమంది దగ్గర అది దొరికింది, కొంతమంది దగ్గర దొరకలేదు. అయితే ఎవరైతే ఆయనను అమితంగా ప్రేమించి ఇష్టపడ్డారో వాళ్ళకి యోసేపుకు యాకోబు అద్దాల చొక్కా తొడిగినట్టు, అద్దాల అంగీ తొడిగించినట్టు దేవుడు తన్ను ప్రేమించిన వారికి ప్రత్యేకమైన దీవెనలు సిద్ధపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దీవెనలన్నీ మనకు బైబిల్లో మస్తు రాసున్నాయి. ఈ రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో దేవుణ్ణి ప్రేమించే వారికి ఏ పరిస్థితి అయినా సరే మేలుకే వచ్చేటట్టు దేవుడు ఆశీర్వదించాడు. ఆఖరికి నష్టం కలిగినా, కష్టం కలిగినా, ఇబ్బంది కలిగినా అది కూడా వాళ్ళకి ఆశీర్వాదంగానే మారేటట్టు దేవుడు తన్ను ప్రేమించే వారికి దీవెన అనుగ్రహించాడు. రెండవది, తన్ను ప్రేమించే వారికి దేవుడు జీవ కిరీటాన్ని వాగ్దానం చేశాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చూస్తే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. అసలు శోధన మనకు ఎందుకు ఎదురైద్దట అక్కడ చెప్పాడు. ఆయనను మనం ప్రేమిస్తామో లేదో అనేది తేల్చుకోవడానికే శోధనను అనుమతిస్తాడట. శోధనలోనే మనం పరీక్షింపబడుతున్నాం. ఏ విషయంలో అంటే దేవుని ప్రేమించే విషయంలో. మనకు ఎదురయ్యే శోధనలన్నీ కూడా ఆయన ఎడల మనకున్న ప్రేమలోని నాణ్యతను బట్టి దేవుడిని విసర్జించవచ్చు. ఆ శోధనలను బట్టి ఎక్కడున్నాడు రా దేవుడు అన్నంత అసహించుకోవచ్చు. అట్లాంటి పరిస్థితులను మన జీవితంలోకి రప్పించి, ఆ పరిస్థితుల్లో సైతము ఆయన అన్నీ ఇచ్చినప్పుడే కాదు, అన్నీ తీసేసినా సరే నేను ఆయనను ప్రేమించకుండా ఉండలేను. ఎందుకంటే ఆయన మంచోడు, ఆయన ప్రేమ వేరు. అంత ప్రేమించేవాడైతే, అంత మంచివాడైతే ఎందుకు నీకు ఈ పరిస్థితులు రప్పించాడు అంటే, ఇవన్నీ రప్పించాడంటే ఏదో నా మేలుకే ఉంటుంది. ఎంత నష్టమైనా, ఎంత కీడైనా నాకు 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 మేలుకే చేస్తాడు నా దేవుడు. కనుక నేను ద్వేషించలేను ఆయన్ని, నేను వదిలి ఉండలేను ఆయన్ని. నా వల్ల కాదు, ఆయన వదిలి బతకలేను, నేను వదలను. ఇంకా ఇంత నష్టం కాదు, ఇంత నష్టం, ఇంకా ఎంత నష్టమైనా, నా జీవితం మొత్తం కొలాప్స్ అయిపోయినా సరే నేను దేవుణ్ణి వదలను, నాకు ఆయన అంటే ఇష్టం. అంటే ఆ వ్యక్తిని చూసి ముచ్చట పడతాడు, సంతోషపడతాడు. నిజమైన ప్రేమ అని ముచ్చటపడి అట్లిట్లా ఆశీర్వాదం కాదు, ఒక కిరీటమే రెడీ చేసి పెడతాడట నీకోసం. హల్లెలూయా, హల్లెలూయా. తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం ఇస్తాడంట. ఆ జీవ కిరీటం రేపు నీకు ఇవ్వబోయేటప్పుడు దగ్గర పిలిచి ఏమంటాడు తెలుసా? ఇది నీకు ఎందుకు ఇస్తున్నాను తెలుసా? కఠినంగా నిన్ను పరీక్షించిన, ఇబ్బంది కొలిమ నిన్ను కాల్చిన, రకరకాల శ్రమలు నీకు రప్పించిన, ఎన్ని రకాల ఒత్తిళ్ళు, ఆ ఒత్తిళ్ళన్నిటిని అడ్డం పెట్టి నువ్వు నన్ను తిట్టి నన్ను విడిచి వేరైపోవచ్చు, కానీ నువ్వు నన్ను వదలలేదు. నువ్వు నన్ను రియల్గా లవ్ చేసావు, నిజంగా నన్ను ప్రేమించావు. అందుకే నీకోసం స్పెషల్గా ఇది రెడీ చేశాను, నీకే అని ధరింపజేస్తాడు రేపు అక్కడ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోసేపు అంటే యాకోబుకి ఎందుకు ఇష్టం అంటే చెప్పండి మీరు? యోసేపుకి యాకోబు అంటే ఇష్టం కాబట్టి, అవునా? అలాగే మరి యేసయ్యకు మనం ఎందుకు ఇష్టలం అవుతాం సంపూర్ణంగా అంటే మనకు ఆయన ఇష్టం. అందుకే ప్రత్యేకంగా దృష్టి పెడతాడు మన మీద. యాకోబు మీద, యోసేపు మీద యాకోబు దృష్టి పెట్టినట్టు యేసయ్య మన మీద స్పెషల్గా దృష్టి పెడతాడు. పెట్టాడు కదా. ఇశ్రాయేలు సైన్యం మొత్తం మీద దృష్టి పెట్టలే ఆయన. 40 రోజులు చూశాడు, లాభం లేదనుకున్నాడు. ఇక దావీదు మీద పెట్టాడు. మీరందరూ కాదురా, నా రత్నం అక్కడుంది. దేవునికి స్తోత్రం. సైన్యంలో లేదు, గొర్రెలు కాస్తుంది. నా హృదయానుసారమైన మనస్సు గలవాడు అక్కడున్నాడు రా, తెప్పిస్తాను ఆగండి అని ఈ దావీదు వచ్చేటట్టు చేసి యుద్ధంలో జయమిచ్చాడు. ప్రియులారా, దేవుడు తన్ను ప్రేమించే వారిని ప్రత్యేకంగానే దృష్టిస్తాడండి.
ప్రేమించని వాళ్ళని ద్వేషిస్తాడని నేను చెప్పట్లా. మంచివారి మీదనో చెడ్డవారి మీదనో తన వర్షమును పంపించుచున్నాడు, తన సూర్యుని ఉదయింపజేస్తున్నాడు. చెడిపోయిన వాళ్ళకే అన్నీ చేసినప్పుడు ఇక ఆయన ప్రేమించే వాళ్ళకి తక్కువ చేస్తాడా, నిర్లక్ష్యం చేస్తాడా, వదిలేస్తాడా? అసంభవం. మరి అలాగైతే ఏందన్నా ఈ పరిస్థితులు? ఎందుకు ఇలాగంటే పరీక్షించుకుంటున్నాడు నిన్ను. నీ ప్రేమలోని నాణ్యతను, నీ ప్రేమలోని ఒరిజినాలిటీని పరీక్షించుకుంటున్నాడు. పరీక్షించుకొని పర్వాలేదు బ్రవ్వా, నీ చిత్తమే జరగనే, ఇంకా ఎంతైనా కానీ చెయ్యి, పరీక్షించు. నువ్వు ఎన్ని రకాల శోధనలు రప్పించినా, ఎంత నలుగొట్టినా నేను నిన్ను వదలటం కల్లా ఉండలేనయ్యా. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. తండ్రి 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 నీ ఉన్నావని బ్రతుకుచుంటిని. నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు నేను. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. పూజింతును ఓ పూజార్హుడా, భజింతును ఓ భవతీయుడా. పూజింతును ఓ పూజార్హుడా, భజింతును ఓ భవతీయుడా. నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. అది ఏ స్థాయికైనా పరీక్షించుకోవచ్చు, ఎంతకైనా పరీక్షించుకోవచ్చు. కానీ నిజంగా మనం దేవుని ప్రేమిస్తే ఆయనకి ఏది ఉంచినా, ఏది తీసుకెళ్ళినా, ఎవరి నుంచినా, ఏం చేసినా, మనం అనుకున్న ఇచ్చిన ఈగపోయిన ఘనతైన, అవమానమైన, మేలైన, కీడైన, కలిమైన ఏదైనా అవి ఏవి పట్టవు. ఇక అదంతే. ఏది ఉంది లేదు, ఇది చేశాడు, ఇది చేయలేదు, ఈ సమస్య ఎందుకు తెచ్చాడు, ఇవన్నీ ఏం పట్టవు. ఆయనకి తెలుసులే, ఏది ఎందుకు రప్పించాలో ఆయనకి తెలీదా? నాకేది అవసరమో ఆయనకి తెలీదా? అన్నీ ఆయనకి తెలుసులే. ఎందుకు ఆయన అనుకోవాలి? ఆయన చిత్తమే, ఆయన చిత్తమే. పర్వాలేదులే అయ్యా, నిన్ను వదిలి ఉండలేనయ్యా, బతకలేను, నా వల్ల కాదయ్యో. దానికంటే చచ్చిపోవటానికి ఇష్టపడతా. క్షణమైన నీ నామం మరువకుంటిని. అది మరిచిపోయే పరిస్థితి వస్తే, నిన్ను వదిలే పరిస్థితి వస్తే, దానికంటే మరణమే నాకు కావాలి. మరణమైన మధురముగా ఎంచుకుంటిని. నా బ్రతుకంతా ఎవరో ఉన్నారని, ఎవరో ఆదరిస్తారని, ఎవరో కాపాడతారని, ఎవరో సహాయపడతారని, ఎవరో ఏదో చేస్తారని, ఎవరి మీద కాదు. తండ్రి
నీవున్నావని బ్రతుకుచుంటిని, నా కొరకు నీవు, నీ కొరకు నేను, నా కొరకు నీవు, నీ కొరకు నేను, నీవుగాక ఎవ్వరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. ఏ గుండె అయితే ఇలా కొట్టుకుంటుందో, ఏ హృదయం అయితే ఇలా పరితపిస్తుందో, ఆ హృదయాన్ని ఆయన స్పెషల్గానే దృష్టిస్తాడు. ఆ వ్యక్తిని ఆయన ప్రత్యేకంగానే కనిపెడతాడు, స్పెషల్గానే చూస్తాడు. కానీ ఇక యాకోబు యోసేపు లైఫ్ చూస్తే ఇంతగా తండ్రి కొడుకులు ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాలు కలిగి ఉండటం సొంత వారికే నచ్చల, సొంత వాళ్ళకే నచ్చల. ఆయనేమో వీడికి అన్నీ చెబుతుంటాడు, వీడేమో ఆయనకి అన్నీ మన మీద చెబుతుంటాడు. ఎట్లయినా ఆ కొడుకంటే ప్రత్యేకమైన ప్రేమ. మనం మరి ఆయనకి జన్మించిన వాళ్ళమే, మరి మనం కూడా ఆయన బిడ్డలమే, మరి మనల్ని ఎందుకు ఇలా చూస్తున్నాడో అని ఆయన అపార్థం చేసుకున్నారు. కానీ ఏం చూసి అతను అంతగా ప్రేమించాడనేది వీళ్ళు ఆలోచన చేయలేకపోయారు. పాపం అదే ఇక కారణం అయిపోయింది, అదే ఇక కారణం అయిపోయింది. నంబర్ 1, యోసేపు పొందిన వేదనల్లో మొట్టమొదటిది తండ్రిని ప్రేమించి, తండ్రికి సమీపంలో ఉండి, తండ్రికి అన్ని విషయాలు అందుబాటులో ఉండి అన్ని సంగతులు చెప్తున్నందున, తండ్రి అన్ని యోసేపుతో మాట్లాడుతున్నందున తన సహోదరుల చేత ద్వేషింపబడ్డాడు. వాళ్ళు మాట్లాడుకుంటారు, బాగానే ఉంటారు. పాపం యోసేపు వెళ్ళి కూర్చోగానే అందరూ సైలెంట్ అయిపోతారు. తన సమకాలీనులు కదా, సహోదరులు కదా, అన్నలు కదా, వాళ్ళ మధ్యలోకి వెళ్ళి పాపం వాళ్ళతో పాటు తను కూడా కలివిడిగా కలిసి ఉందాము అని వెళితే, వీడు వస్తున్నాడు, వీడు ఎవడు నోరు తెరవద్దు, ఏది జారినా ఈడిపోయి చెబుతాడు, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, ఇది వెళ్ళి చెబుతాడని మాట్లాడకండి రా. పాప యోసేపు రాగానే అందరూ మౌనం అయిపోతారు. 10 మంది అన్నలుండి కూడా ఒక అనాథలాగా పాపం ప్రత్యేకంగా ఉంటాడు పొలానికి పోయినప్పుడు. ఎందుకంటే కలవనివ్వరు, తన ఫీలింగ్స్ పంచుకోవటానికి ఒప్పుకోరు. ఒకవేళ ఏదన్నా తన అభిప్రాయం చెప్పినా అతన్ని తిడతారు, కొడతారు, ఏదేదో మాట్లాంటారు. కాబట్టి తన సహోదరుల చేత ద్వేషింపబడ్డాడు. తమ్ముడు ఉంటే చిన్నాడు, చెప్పుకోలేడు. ఇక తండ్రి ఒక్కడే మిగిలాడు. తండ్రి దేవుడు. వేదన కాదా? సమకాలీనులు తనని పట్టించుకోకపోతే, సమకాలీనులు తనతో ప్రేమగా మాట్లాడకపోతే, తన స్థితిగతులు పట్టించుకోకపోతే, మరి సహోదరుల ప్రేమ తనకు దొరక్కపోతే అది వేదన కాదా? యోసేపు పొందిన వేదనలో మొదటిది, సహోదరుల దగ్గర ప్రేమను ఆశించాడు, ద్వేషాన్ని పొందాడు. వాళ్ళ మేలు కోరాడు, వాళ్ళేమో అతని కీడు కోరారు. వాళ్ళ మేలు కోరాడు, వాళ్ళ క్షేమాన్ని కోరాడు, వాళ్ళ అభివృద్ధిని కోరాడు. వాళ్ళు కూడా తండ్రి యొక్క ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోవాలని ఆశించాడు తప్ప వాళ్ళు కీడు పొందాలని ఎప్పుడూ అనుకోలేదు. వాళ్ళ మేలు కోరాడు, కానీ ద్వేషం పాలయ్యాడు. ఒంటరి పక్షి అయిపోయాడు. తండ్రి ఉంటే తండ్రితో, ఇక లేకపోతే ఒంటరి పక్షి. ఈరోజు ఇక్కడున్న మనలో కూడా కొంతమంది అలాంటి అనుభవాల్లో ఉండొచ్చు. కొన్నిసార్లు నేను అంతే ఫీల్ అవుతాలే. మీలో కూడా కొంతమంది అలాగున్న సహోదర ప్రేమకు నోచుకోకపోయి ఉండొచ్చు. నా అనుకున్న వారు, వీళ్ళతో నా సాధక బాధలు పంచుకోవచ్చు,
వీళ్ళు నన్ను ఆదరిస్తారు, ధైర్యపరుస్తారు, ప్రోత్సహిస్తారు, వీళ్ళ దగ్గర నేను కొంత ఆదరణ పొందొచ్చు అనుకుని మనం సమీపిస్తే వాళ్ళు మనల్ని ద్వేషించవచ్చు, తృణీకరించవచ్చు, లేదా మనం చెప్పిన విషయాన్ని నలుగురిలో ఆరడిపరచవచ్చు. మనం ఒకటి ఆశిస్తే అటు నుంచి ఇంకొకటి ఎదురు అయి ఉండొచ్చు. అది ఒక వేదన మనకి. మనం ఊహించం ఇట్లా అవుతుందని, కానీ అవుతుంది. ఆ బాధ, వేదన. రెండవది యోసేపు పొందిన వేదన. రెండవది తండ్రికి ఇష్టడుగా ఉండి సమీపంగా ఉన్నందున సహోదరుల చేత ద్వేషింపబడ్డాడు. రెండవది అతను చంపబడటానికి, అతన్ని చంపేయడానికి వాళ్ళు ప్రయత్నించి ఒక నీళ్లు లేని లోతైన గొయ్యిలో పడవేశారు. యోసేపు గోతిలో వేయబడ్డాడు. ఎందుకో తెలుసా? కేవలం చంపబడటానికి. వాళ్ళు పట్టుకొని, బయటోళ్ళు కాదు, సొంత వాళ్ళే అతన్ని ఒక నీళ్లు లేని బావిలో తోసేశారు. విషయం చెప్పనా? వాళ్ళు పట్టించుకోకుండా అలా వెళ్ళిపోయారనుకో, అందులోనే చచ్చిపోతాడు. ఆ గొయ్యిలో అతను వేదన పడ్డాడు. మరి అంతే కదండి, ఆనందపడతాడా? ఆ గుంట్లో నెట్టబడ్డాను ఎంత బాగుందో అనుకుంటాడా? అందరూ కలిసి ముఖమ్మడిగా అతన్ని పట్టి నెట్టేశారు అంటే ఆ గోతిలో రాయి ఉందో, ఏముందో, అక్కడ రాయి తగులుతుందో, తమ్ముడు ఏమవుతాడో, వాడి కాళ్ళు ఇరుగుతాయో, చేతులు ఇరుగుతాయో, వాడి తలకేమన్నా తగులుతుందేమో, తల పగులుతుందేమో, వాడు ఏమవుతాడో అని ఆలోచించారా? నిర్దాక్షిణ్యంగా నెట్టేశారు. ఏ రాయి రప్ప తగలకుండా దేవుడు తన చెయ్యి అడ్డు పెట్టకపోతే చచ్చుండేవాడు యోసేపు. చచ్చిపోడా? నీళ్లు లేని లోతైన గుంటలోకి నెట్టివేయబడితే చచ్చిపోడా? ఆ గోతిలో ఉండి వాళ్ళు కఠినంగా త్రోసేస్తే, సొంత వాళ్లే తోసేస్తే ఇక బయటవాడు అతన్ని బయటికి తీస్తాడా? నా అనుకున్న వారే నయవంచన చేసి గుంటలోకి నెట్టేస్తే మరి బయటవాడు ఎందుకు తీస్తాడండి? మరి ఇప్పుడు అతనికి దిక్కెవరు? అతనికి రక్షణ ఎక్కడా? అతన్ని కాపాడే వాళ్ళు ఎవరు? తను ఊహించలేదు ఆ గోతిలో పడతానని. తనకు విడుదల కలిగే మార్గం లేక, బయటికి తీసే మార్గం లేక ఎంత వేదన పడి ఉంటాడో కదా. అమ్మో, నా అన్నోళ్ళు నన్ను చంపేయాలనే కదా ఇంత పని చేశారు. తర్వాత దేవుడు వాళ్ళలో ఒకనికి కనికరం పుట్టిస్తే యూదా మరి బయటికి దించి అమ్మేశారు. మొదటిది సహోదరుల ద్వేషం అనే వేదన, రెండవది గోతిలో వేదన, మూడవది అమ్మబడినప్పుడు వేదన. మంచిగా జీవించిన వాడు బానిసగా అమ్మబడ్డాడు. అంటే 2 సార్లు అమ్మబడ్డాడండి యోసేపు, తెలుసా? 2 సార్లు. ఒక వస్తువులాగా, సంతలో ఒక గేదెలాగా, ఒక పశువులాగా, ఒక ఎద్దులాగా, ఒక గాడిదలాగా, ఒక గొర్రెలాగా అమ్మబడ్డాడు. అన్నల దగ్గర నుండేమో ఇష్మాయేలీయులకు అమ్మబడ్డాడు. వాళ్ళు అక్కడి నుంచి అతను ఐగుప్తు తీసిళ్ళి అక్కడ సంతలో, మనుషులను అమ్మే సంతలో బానిసాని కేక వేసి అమ్మకానికి పెడితే పోతీఫెరో అనేవాడు అతన్ని కొనుక్కొని పోతాడు 2 times. 2 సార్లు యోసేపు అమ్మబడ్డాడు ఒక వస్తువులాగా. చూడండి, ఊహించండి ఒకసారి. తనకు ఒక మనసు ఉంది, తనకు ఒక హృదయం ఉంది, తనకి మంచి చెడ్డలు తెలుసు, బాగా బ్రతికినవాడు, తండ్రి దగ్గర అల్లారు ముద్దుగా పెరిగినవాడు. అలాంటి వాడు సంతలో ఓ పశువులాగా కాళ్ళు చేతులు కట్టబడి అలా నిలబడి, ఆ సన్నివేశాన్ని ఒకరు ఊహించండి మీరు. అతను సంతోషించి ఉంటాడా? వేదన పడి ఉంటాడా? అవునా? వేదన పడ్డాడు. ఏముందండి, మనల్ని నిలబెట్టి బేరం చేసి ఒక పశువులాగా, ఏదో జంతువులాగా మనల్ని అమ్మేస్తూ ఉంటే. మీకు తెలీదు, కొంతమంది మోసపోయిన ఆడపిల్లలు ఉంటారండి.
వేశ్యాగృహాలకు అమ్మబడతారు. ఇట్లనే అమ్మబడతారండి. ప్రేమ దోమ అని ఎక్కడో ఎవరి మాటలో విని మోసపోయి వేశ్యాగృహాలకు చేర్చబడతారు. వాడు నమ్మకంగా ఒక దూర ప్రాంతానికి వెళ్ళి నమ్మించి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వే నా ప్రాణం, జీవితం, లోకం అని తీసుకొచ్చి వేశ్యాగృహానికి తీసుకొచ్చి, ఇది మా ఆంటీ వాళ్ళ ఇల్లు, మా అంకుల్ వాళ్ళ ఇల్లు, మా చిన్నమ్మ వాళ్ళ ఇల్లు, మనకి ఏదన్నా ఒక హౌస్ చూసిందాక ఇందులో ఉందాం, తలదాచుకుందాం, వీళ్ళు మనల్ని బాగా చూస్తారు అని ఆ ఇంట ఉంచి, మనకు కావాల్సిన సరుకులు నేను తీసుకొస్తాను, నువ్వు జాగ్రత్తగా ఉండు అని ఆ అమ్మాయిని అక్కడ వదిలిపెట్టి, చాటుగా వాడు మాట్లాడుకున్న రేటు ఆ అమ్మాయి మీద తీసుకొని వాడు వెళ్ళిపోతాడండి. ఇక ఎప్పుడు కనపడ్డ అమ్మాయికి. ఇక ఆ అమ్మాయిని ఆ రోజు వరకు వాళ్ళు జాగ్రత్తగా చూస్తారు. ఎందుకంటే పాపం ఈ పిచ్చిది వాడు వస్తాడులే, సరుకులు తేటానికి పోయాడు, ఇంకా రాలేదని అమాయకంగా ఎదురు చూస్తుంటుంది గొర్రెలాగా. వెళ్ళిపోయాడు వాడు. ఎప్పుడో వాడు డబ్బులు వాడు తీసుకున్నాడు, ఈమె ప్రేమని వాడు సొమ్ము చేసుకున్నాడు, వాడు వెళ్ళిపోయాడు. ఒక పశువులాగా ఇక బానిస అమ్మబడింది. ఏం చేస్తారో తెలుసా? ఆమెను గదిలో బంధిస్తారు. ఇక ఆహారం పెట్టరు, చావకుండా అప్పుడప్పుడు నీళ్ళు ఇస్తారు, చిత్రవద చేస్తారు. ఎందుకు తెలుసా? వ్యభిచారం చేయమని. గోళ్లల్లో సూదులు గుచ్చుతారు. తను ఒక వ్యక్తిని అమితంగా ప్రేమించింది, వాడే ప్రాణం అనుకుంది, తన హృదయం నిండా వాడే. ఆ రోజు గడిచినాక అని చెప్పరాళ్ళు. ఏంటి వాడి గురించి కలవరిస్తున్నావు? అయిపోయింది. వాడు నిజంగా నిన్ను ప్రేమించాడు అనుకున్నావా? లేదు, వాడు వ్యాపారస్తుడు. వాడుకున్న అందాన్ని, వాడుకున్న టాలెంట్ని వాడు ఎర్రగా వేసి ఆడపిల్లల్ని వశపరుచుకొని ఇలా అమ్ముకొని బతుకుతాడు. వాడి కోసమా నువ్వు ఎదురు చూస్తున్నావు? మాకు చాలామంది నమ్మాళ్లే, కానీ ఇప్పుడు నువ్వు అందులో ఒక సభ్యురాలు అయ్యావు. మరి ఇప్పుడు వ్యభిచారం చేస్తావా, లేకపోతే చిత్రవాద అనుభవిస్తావా? ఆఖరికి తన ప్రాణం తను తీసుకోవడానికి కూడా అవకాశం ఎవరో చిత్రవద చేసి కాపలా ఉండి మరి ఆమె చేత వ్యభిచారం చేయించి వ్యభిచార పాపంలోకి దించి ఆ జీవితాన్ని బలి చేస్తారండి. వాళ్ళకి తెలుసండి యోసేపు ఒక బానిసలాగా అమ్మబడ్డప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో. అలా అమ్మబడ్డాడు. ఏంటి నేను బ్రతికిన బ్రతికేంటి, నన్ను సంతలో నిలబెట్టి ఇలా అమ్మకం ఏంటి నా జీవితం అని తను వేదన పడ్డాడు. 4, నంబర్ 1 సహోదరుల ద్వేషం, నంబర్ 2 గుంటలో త్రోయబడుట, నంబర్ 3 సంతలో పశువు వలె అమ్మబడుట, 2 పర్యాయాలు. నంబర్ 4 తండ్రి నుండి వేరగుట. అన్ని వేదనల కంటే పెద్ద వేదన ఏంటో తెలుసా? నాన్న దూరం అయ్యాడు. తనెంతో ప్రేమించి తనకు ప్రాణప్రదమైన కన్న తండ్రి దూరం అయిపోయాడు. ఇది అన్ని బాధల కంటే పెద్ద బాధ అయిపోయింది యోసేపుకి. నాకు తెలిసి చాలా ఏడ్చుకొని ఉంటాడండి. ఎందుకంటే యాకోబు యోసేపు మీద చూపిన ప్రేమ సామాన్యమైంది కాదు కదా, అమితమైన ప్రేమ చూపాడు. అంత మంచి తండ్రి ఇక ఎప్పటికీ నాకు కనబడడు, ఇక నేను నా శాశ్వతంగా దూరం అయిపోయాం, ఇక నా జీవితం ఏమైపోయిద్దో, నేను లేనని తెలిసిన నా తండ్రి ఏమైపోతాడో అని నానా 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 నానని ఎంత అరణ్య రోదన చేసుకున్నాడో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో, ఎన్ని రాత్రులు కుమిలి 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 ఏడ్చాడో యోసేపు కదా. ఊహించవచ్చు మనం, అంత ప్రియమైన తండ్రి నుండి అయిపోయింది. అది అన్ని వేదనల కంటే పెద్ద వేదన. కానీ చేసేదేముంది, చిన్నవాడు, ఆ పరిస్థితి వచ్చింది. ఇక అక్కడి నుంచి తప్పించుకొని ఎటో వెళ్ళి ఎక్కడో చేరలేడు. అయినా బానిసగా అమ్మినప్పుడు నమ్మకంగా పనిచేయాలి తప్ప కొనుక్కున్న వాడిని నయవంచన చేసి వెళ్ళకూడదు. అది అతని నిజాయితీ. నన్ను కొన్నాడు కదా, కొన్నవానికి నేను నమ్మకంగా ఉండాలి. వాళ్ళంటే సొంత వాళ్ళు అమ్మారు, పాపం వీళ్ళు సొమ్మిచ్చి కొన్నారు కదా నన్ను, ఇష్మాయిలీలు. అందుకని వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని పోలేదు.
అక్కడి నుంచి పోతీఫెరో కొనుక్కొని వెళితే అక్కడి నుంచి తప్పించుకొని పోలేదు. 17 ఏళ్ల యవనస్తుడు వెళ్ళిపోవచ్చు, వెళ్ళాలనుకుంటే ఎట్లయినా వెళ్ళడు. వాళ్ళంటే వంచనతో అమ్మారు అనుకో, వీళ్ళు నిజాయితీగా డబ్బిచ్చి కొన్నారు కదా, వాళ్ళకి న్యాయం చేయాలి అని బానిసగా వాళ్ళ దగ్గర పనిచేయటానికి కుదిరి వాళ్ళు ఏది చెబితే అది అహంకారం చూపుకుంటా దీనుడై సేవ చేశాడు, నమ్మకంగా చేశాడు. ఈ వేదన అతని లైఫ్లో కొనసాగుతూనే ఉంది. ఏమన్నా తప్పులు చూపిస్తారా యోసేపు జీవితంలో? మంచోడు కదండి, చెడిపోయినోడు బాధలు పడ్డాడంటే, తప్పుడు పనులు చేసినోడు అగచాట్లు పడ్డాడంటే అది వేరే సంగతి అండి. చేసిన కర్మలు మోసాడనే మనం లాజిక్ చెప్పుకోవచ్చు. అరే మంచోడండి పాపం, ఎదుటివాడికి అన్యాయం చేసినోడు కాదు, అవతల వాళ్ళ మేలే కోరాడు కానీ కీడు కోరలేదు. అంత మంచోడు, ఇన్ని బాధలు. 4 5వది ఏంటి? నిందల పాలయ్యాడు. ఎంత ఆరడి పరిచి ఉంటారో కదా. యజమానురాలు అతన్ని బలవంతం పెట్టినప్పుడు ఆయన లోబడినందుకు వీడు నా చెయ్యి పట్టుకున్నాడు అని నలుగురిలో ఆమె అవమానపరిచినప్పుడు, చూసిన వాళ్ళు తన తోడి వాళ్ళు అతన్ని కొట్టి తిట్టి ఈడ్చి బయట వేసినప్పుడు అది ఇంకా చెప్పలేము అసలు. ఎందుకంటే వాస్తవంగా అది ఎరగడు పాపం ఆయన. కానీ ఎరగని నింద, చెయ్యని కార్యం ఒకటి వచ్చి నెత్తినబడింది. చెయ్యని పాపం నెత్తినబడి అందరూ తల ఒక మాట నిలబెట్టి అంటా ఉంటే కనీసం నోరు తెరిచి తన పక్షాన తను వాదించుకున్నట్టు కూడా లేదు. అయ్యా నేను ఎరగను, మీరు నన్ను అర్థం చేసుకోవట్లేదు, ఆమె నాకు తల్లి లాంటి దాన్ని నేను ఎలా ఆశిస్తాను, అసలు అలా ఎలా అనుకున్నారు మీరు, నేను అలాంటి వాడిని కాదు అని చెప్పుకోవటానికి కూడా ట్రై చేయలే. మౌనంగా అప్పచెప్పి ఊరుకున్నాడు వాళ్ళు. ఎందుకంటే ఆడమనిషే చెబుతుంది కదా ఇతను నన్ను బలాత్కారం చేశాడని. ఇక నా మాట ఎవడు నమ్ముతాడో? అవతలి వ్యక్తే ఆ మాట చెప్పినప్పుడు ఇక నన్ను ఎవరు నమ్ముతారు? నేను వాదించి వేస్టే, మాట్లాడి వేస్టే అని మౌనం అయిపోయాడు. మీరు చెప్పండి, మీకు తెలిసిన వాడు ఎవడైనా అలా చేశాడని ఒక స్త్రీ మీ ముందు చెబితే మీరు ఆగుతారా? వాడిని కొట్టకుండా ఆగుతారా? ఒక దెబ్బ వేయకుండా ఆగుతారా? బలహీనుడైనా కూడా పోయి ఒక దెబ్బ కొడతాడు, సిగ్గులేదురా? అన్నం పెట్టిన చేతిని పట్టుకుంటావు దుర్మార్గుడా, బుద్ధి లేదా? బతుకుతున్నావు కదరా, వాళ్ళు పెట్టే ముద్ద తిని బతుకుతున్నావు కదరా, ఇంత కక్కుర్తి బుద్ధి ఏంట్రా నీకు? ఇంత నీచంగా ప్రవర్తించావేంట్రా? అనరా, మాట అనరా, దెబ్బ కొట్టరా? అయ్యేం జరిగి ఉండవా యోసేపుకి? జరిగినాయి. నిందల పాలయ్యాడు. ఏమి ఇది కానప్పుడు ఎవడు మాట్లాడు కానండి, కొద్దిగా ఎవరన్నా ఒకళ్ళు అతను ఇది అంటే అప్పుడు బయటపడతారు అందరూ. నాకు ఫస్ట్ నుంచి తెలుసు వీడి తేడా అని. వాడి చూపు చూడు ఎట్లా ఉందో, వాడు చూపే తేడా, వాడి ప్రవర్తనే తేడా, వాడు అసలు ఫస్ట్ నుంచి నాకు డౌట్ఫుల్గానే ఉన్నాడు, ఫస్ట్ నుంచి అనుమానంగానే ఉన్నాడు అని ఇక మాట్లాడటం మొదలుపెట్టేస్తారు. బాబా అన్నీ ఇంటానే ఉన్నాడు, చెప్పలేడు. చుట్టూ తలా ఓ పక్కన మాట్లాడుతూ ఉంటే అన్నీ వింటానే ఉన్నాడు. ఏం చెప్పాలి? వేదన. ఒరే నేను ఎరగనురా బాబు, అమ్మా నన్ను అలా అనుకోకండి అమ్మా, నేను ఎరగనమ్మా అని చెబితే నమ్ముతారా? మౌనంగా ఉన్నాడు. వేదన. 5 6వది ఇనుప సంకెళ్ళ చేత బంధించబడి చెరసాలలో వేయబడ్డాడు. నేరం ఏం చేయలేదు, కానీ సంకెళ్ళు వచ్చినాయి చేతులకి. చెడిపోయినోడా, మంచోడా, దేవుణ్ణి ద్వేషించినోడా, ప్రేమించినోడా, తండ్రికి విధేయుడైన కొడుక, అవిధేయుడైన కొడుక? మరి అవిధేయులు ఎలా ఉన్నారు? విధేయుడిని నమ్ముకొని ఆ సొమ్ముతో కులుగుతున్నారు. ఓ చిన్న అబద్ధంతో తండ్రిని బురిడి కొట్టించి ముసలోడిని భలే మోసం చేశాంరా అని ఆనందపడుతున్నారు. తప్పు చేసిన వాళ్ళేమో ఆనందదాయకంగా జీవిస్తుంటే పాపం ఏ తప్పు లేకుండా నిజాయితీగా ఉన్నోడేమో నింద పాలైపోయాడు, సంకెళ్ళ పాలైపోయాడు. ఊహించండి, కోపం రావట్లేదా దేవుడి మీద? ఇదేమి న్యాయం? ఇదెక్కడే ధర్మం? ఏదన్నా అలాంటివి వస్తే ఆ దుర్మార్గులకు రావాలి, చెడిపోయిన వాళ్ళకి రావాలి.
మంచోళ్ళకేంటి? నీతి నిజాయితీ అని బతికే వాళ్ళకేంటి ఈ పరిస్థితుల్లో? ఎందుకు ఈ బాధలు? చాలాసార్లు మనకు అనుకుంటాం ఈ మాటలో, మంచిగా బతికే వాడికి లేదన్నయ్య, నీతి న్యాయం లేదు అని అంత అవినీతి మార్గంలో వెళ్ళేవాడికి రోజులో మంచిగా బతికేవాడికి లేదన్నయ్య అని కొంతమంది అన్నంగా కూడా నేను విన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్తారు గట్టిగా, హల్లెలూయా. చెరసాలలో వేదన పడ్డాడు. ఇక వాళ్ళు ఏ జీవితం చేయాలి. బానిస కన్నా కొంచెం స్వేచ్ఛ ఉంటుంది. చెరసాల్లో బానిస అన్న కాస్త బయట తిరిగే ఛాన్స్ ఉంటుంది. చెరసాల్లో ఉన్నోటికి అంతా లోపలే. అధికారి వచ్చినప్పుడు అలా కొట్టొచ్చు, తిట్టొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఏమైనా జరగవచ్చు. టయానికి ఫుడ్ పెట్టవచ్చు, లేకపోతే పెట్టకపోవచ్చు. మంచి ఆహారం ఇవ్వచ్చు, చెడ్డ ఆహారం ఇవ్వచ్చు, చెప్పలేము. నేరస్తులకి మంచిగా చికెన్ బిర్యానీలు పెడతారా? ఏదో ఉన్నది తినాలా, ఏంటంటే పగిలిపోద్ది. చెరసాలలో వేదన పడ్డాడు. 7వది, నమ్మకంగా సాయం చేస్తామని నమ్మించి పక్కకెళ్ళి మర్చిపోయిన వాళ్ళ వల్ల వేదన పడ్డాడు. నా కల వచ్చిందని ఇద్దరు చెప్పారు, భక్ష్యకారుల అధిపతి, పానదాయకుల అధిపతి. సరే, ఈ ఉన్న సంగతి చెబుదాం, ఒకడన్నా నా పట్ల మేలు చేసే అవకాశం ఉందని ఆశించి, అయ్యా ఆ ఒక్కడికి చెప్పుకున్నాడు, చెయ్యని నేరానికి నేను ఇలాగా బందీనయ్యాను, నువ్వు బయటికి వెళ్ళి మళ్ళా ఫరో గారికి నువ్వు పానీయం అప్పగిస్తావు, మళ్ళా పాత్రను అందిస్తావు. అలా అందించినప్పుడు రాజుగారికి ఒక్క మాట చెప్పవా, నేను తప్పకుండా దేవుడు అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ నిన్ను ఆ డ్యూటీలో పెట్టేస్తాడు, నీ ఉద్యోగం నీకు వస్తుంది, నీకేం కాదు, అలా నువ్వు వెళ్ళి నువ్వు ఆశీర్వదించబడ్డప్పుడు నన్ను గుర్తు చేసుకుంటావా? ఒక్కసారి రాజుకు ఒక్క మాట చెప్పు, ఈ చెరసాల జీవితం కొంచెం దుర్భరంగా ఉంది, కొంచెం నీకు ఏదైనా అవకాశం ఉంటే చెప్పు అంటే, భలేవాడివే, అస్సలు నేను బయటికి వెళ్ళగానే ఫస్ట్ చేసే పని అంటే తెలుసా, నువ్వు చెప్పిన ప్రకారం నాకు జరిగితే, నేను డ్యూటీలోకి వెళితే ఆ మొదటి రోజే నేను నీ గురించి రాజుతో మాట్లాడతాను, నేను బయటికి తీపిస్తాను యోసేపు, అస్సలు మాట తప్పనుగా అంటే పాపం ఆశపడ్డాడు. 1 రోజు అయింది, 2 రోజులైంది, 3 రోజులైంది, 4 రోజులైంది, 5 రోజులైంది, ఏ సమాచారం రాలా. ఎవరైనా సైనికులు చక వస్తే నా కోసమే వస్తున్నారేమో, నన్ను బయటికి తీసుకెళ్ళటానికే వస్తున్నారేమో అని పాపం పరితపించాడు. రోజులు అయిపోయి, వారాలు అయిపోయింది, నెలలు అయిపోయింది, ఆశ పోయింది, సంవత్సరం అయిపోయింది. అయ్యో, ఇతను కూడా నన్ను మోసం చేశాడే. 2 years, 2 సంవత్సరాలు నిరీక్షణ. చివరికి ఎన్నోది ఇది? 7వది. 7 విధముల వేదన పడ్డాడు. మాట ఇచ్చి తప్పాడు అతను. అదేందన్నయ్య, చివరికి అతనే కదా చెప్పిందంటే, నో 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 నో, దేవుడు జోక్యం చేసుకున్న తర్వాత అతను లైన్లోకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచివాడు, మేలు చేసేవాడు, దేవుని ప్రేమించిన వాడు, ఇన్ని కొలతలు కలిగిన యోసేపు జీవితం సుఖంగా సాగిందా, శ్రమలతో సాగిందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, బైబిల్ గ్రంథం చదవటం కాదండి, వ్యక్తులు భక్తుల జీవితాల్లోకి మనం ప్రవేశించి పరకాయ ప్రవేశం చేయాలండి. ఆ పాత్రలోకి మనం వెళ్ళిపోవాలి. వెళ్ళి ఆ జీవితాన్ని మనం అనుభవిస్తే అది ఎలా ఉంటుంది అని ఆ సన్నివేశంలో మనల్ని ఉంచి ఊహించుకోవాలి. మనం ఎలా స్పందిస్తాం, అప్పుడు ఎలా రియాక్ట్ అవుతాం అనేది ఊహించుకుంటే అప్పుడు అర్థమవుతుంది అక్కడ అతను ఎంత బాధపడ్డాడో. నాకు తెలిసి ఇన్ని వేదనలు అనుభవించి కూడా, ఆ చెరసాల్లో ఉండి కూడా, దేవా, ఈ నమ్ముకున్నోడు కూడా నన్ను మోసం చేశాడయ్యా, మాట ఇచ్చి నమ్మించి బయటికి వెళ్ళగానే నీ గురించి చెప్పి బయటికి తీపిస్తాను అన్నోడు కూడా 2 ఏళ్ళు అయిపోయింది, ఇక పంపుతాడు, ఇక ఏదో నాకు జవాబు వస్తాను ఆశ కూడా నాకు లేదు,
ఏదైనా నువ్వు జోక్యం చేసుకోకపోతే ఈ వేదనల్లోనే నేను నా ప్రాణం పోయేటట్టుందయ్యా, ఈ జీవితంలోనే నేను కన్నుమూసేటట్టున్నాను అని ఇన్ని వేదనల్లో యోసేపు బతికుంటానే కారణం ఏంటో తెలుసా? ఒకే ఒక్క కారణం, దేవుడు. ఈ వేదనలు అన్నింటిలో కూడా యోసేపు బతికుంటానే కారణం దేవుడే. ఆ వేదన కలిగినప్పుడల్లా దేవునికి దగ్గర వెళ్ళేవాడు. దేవుడు తన కౌగిల్లో యోసేపును ఓదార్చేవాడు. ఆ ఆదరణే దొరక్కపోతే, ఆ విధంగా సేద తీరకపోతే యోసేపు అయిపోతుండే. తండ్రి ఎడబాటే ముందు అసలు అతనికి వల్ల పడదు. అక్కడే అతను దెబ్బతినేవాడు. ఏ జ్వర పీడితుడయ్యో, ఏ రోగ పీడితుడై చచ్చిపోయి ఉండేవాడు. కానీ ఈ వేదనలు అన్నిట్లో యోసేపు బతికుండానికి కారణం తను సేవించిన దేవుడు ఎంత నమ్మకస్తుడో యోసేపుకు తెలుసు. తను ప్రేమించి ఆరాధించిన దేవుడు ఎంత నిజాయితీపరుడో యోసేపుకు తెలుసు. అందుకే అన్నీ చూస్తున్నాడు కదా, ఆయనే న్యాయం తీరుస్తాడులే. ఈరోజు నేను దుఃఖపడుతున్నాను, ఇది నాకు పర్మనెంట్గా ఉండనీయడులే. దేవుడు నన్ను కాపాడుతాడు, ఆయన నన్ను విడిపిస్తాడు. ఇక మరో ఆప్షన్ ఏముంది మరి, మరో అవకాశం ఏముంది మరి? అది అవునన్నా కాదన్నా ఇక ఉన్న దిక్కు ఆయనే, ఉన్న ఆదరణ ఆయనే. ఇంకొక ఆప్షన్ ఉంటే ఆప్షన్లోకి వెళ్ళిపోతాడని కాదు. ఇక లేదు మరి, ఇక ఎవరు ఓదారుస్తారు? ఎవరు ఆదరిస్తారు? ఉన్నారా ఎవరన్నా? ఎవరు ఆదరించరు, ఎవరు పట్టించుకోరు. అందుకే దేవునితో అంటు కట్టబడ్డాడు. తన ప్రపంచం దేవుని ప్రపంచంతో అనుసంధానం చేసుకున్నాడు. మనుషులు ఎవ్వరూ పట్టించుకోకపోయినా, అందరూ నన్ను విడిచిపోయినా ఆయన ఒక్కడుంటే చాలు. ఒంటరినై తోడు లేక దూరమై తిని, ఓదార్చేవారు లేక భారమై తిని. ఒంటరినై తోడు లేక దూరమై తిని, ఓదార్చేవారు లేక భారమై తిని. తండ్రి నీ తోడు లేక మోడునై తిని. తండ్రి 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 నీ తోడు లేక మోడునై తిని. నీ తోడు దొరికాక చిగురించి తిని, నీ తోడు దొరికాక చిగురించి తిని. నీవుగాక నాకు లేరయ్యా, నీవుగాక నాకు లేరయ్యా. నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను గన్న తండ్రి నా యేసయ్యా. ప్రభువుకు స్తోత్రం చెప్దామా? గట్టిగా చెప్దామా? అయిపోయిందండి. సంపూర్ణంగా ఆ వేదనలు అనుభవించాడు. నాకు తెలిసి ఇలానే బాధపడి ఉంటాడు. తన దాసుని ప్రేమను కంప్లీట్గా దేవుడు చూశాడు. యోసేపు, కోపం రావట్లేదా నాయనా నా మీద? నీకు చిరాకేయట్లేదా? అసహ్యం పుట్టట్లేదా నా మీద? నీకు అలగవేమి నా మీద? నువ్వు అసహించుకోవేమి? నన్ను నిందించవేమి?
విమర్శించవేమి? ఏం చేసావయ్యా అని అడగవేమి? యోసేపు, నా మీద నీకు కోపం లేదా? అమ్మో, ఎంత మాట తండ్రి! బతకగలనా? ఏం పర్లేదు తండ్రి, ఇంకా ఇన్నైనా పర్వాలేదు. నిన్నని నేను ఎలా ఉండగలను? నేను ఎలా అనగలను? నాకు తెలుసు నాయన, నువ్వు అనవు నాయన, నువ్వు అనవు. నేనంటే నీకు ఇష్టం, నేనంటే నీకు పిచ్చి. యోసేపు, నా కుమారుడా, నువ్వు అనవు. అయిపోయింది. 7 విధాలు అనుభవించావు, ఇక చాలు. ఇంకా నిన్ను పరీక్షించలే, ఇంకా నిన్ను పరిశోధించనులే. ఇక నీకు విడుదల. ఇదిగో నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రేమ నన్ను ఎంతో ఆకర్షించింది నాయన. ఒక్క మాట కూడా నన్ను సనగక గొనగక నా కోసమే కనిపెట్టుకున్నావు. నన్ను ఎట్లా స్తుతించాలనిపిస్తుంది నీకు? నువ్వు అనుకున్న మేలులు నేను చేయలేదు కదా. నన్ను గురించి ఎలా పాడుతున్నావు నువ్వు? మోకాళ్ళు నన్ను ఎలా స్తుతించగలుగుతున్నావు నువ్వు? ఎలా నా గురించి ఇతరులకు చెప్పగలుగుతున్నావు నువ్వు? ఎలా నన్ను మహిమపరచాలనిపిస్తుంది నీకు? తిట్టాలి కదా, నువ్వు అసహించుకోవాలి కదా. అయ్యో, అవేవి కనపడవు ఏంటి నీ దగ్గర? కనపడవు. నువ్వు అందరిలాంటోడివి కాదు నాన్న. నువ్వు నా ముద్దు బిడ్డవి. నేనేందో నీకు తెలుసు, నువ్వేందో నాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు, ఏమిటి తండ్రి, బయటికి తీస్తానని పోయినోడు అంతు లేకుండా పోయాడు. ఏమిటి తండ్రి నా పరిస్థితి అంటే, నువ్వు అలా ఉండు అని శుభ్రంగా తిని నిద్రపోతున్న ఫరోతో మాట్లాడుతున్నాడు. అక్కడ దర్శనం చూపిస్తున్నాడు. దర్శనం చూపిస్తున్నాడు. ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు ఫరో. ఏంటి దర్శనం అని మళ్ళా వండుకున్నాడు. చూడండి, చిన్నవాడితో కాదు, మధ్యస్థ స్థితిలో వాడితో కాదు, కొద్ది అధికారితో కాదు, అసలు రాజుతోనే మాట్లాడుతున్నాడు. రాయ్, లేరా నిద్ర, చూడరా నేను చూపిస్తున్నాను ఏం జరగబోతుందో. పిలవరా నా యోసేపును బయటికి. హల్లెలూయా, హల్లెలూయా. పిలవరా నా యోసేపుని బయటికి. ఇక దిక్కు లేదురా నా యోసేపు చెప్పకపోతే నీ దర్శన భావం. పిలో. 2 సార్లు 2 రకాలుగా వచ్చింది. వీడికి పిచ్చెక్కుతుంది. ఎవరికి? ఫరోకి, రాజుకి దర్శనం కనపడుతుంది. ఏంటి దర్శనం? దాని భావం ఏంటి? అక్కడ ఉన్నటువంటి అన్ని విధాల వాళ్ళని పిలిచాడు. మాసచర్య చెప్పేవాళ్ళని, నక్షత్ర సూచకుల్ని, మాంత్రికుల్ని, జ్యోతిష్యకుల్ని, అందరిని వాళ్ళని వీళ్ళని పిలిచి అందరిని అడిగితే ఎక్కడ ఆన్సర్ రాలా. ఏం చేయాలా అని దాని గురించి మదన పడతా ఉంటే అప్పుడు గుర్తు చేశాడు. ఈ పానదాయకుల అధిపతికి మెరుపు మెరిసింది. రాజు విచారంగా కూర్చుంటే పానదాయకుల అధిపతి దగ్గరికి వెళ్ళి, రాజా, ఇందును గూర్చి మీరు విచారించని అవసరమో లేదో. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, పాపం అతను ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. నేనే బుద్ధి తక్కువని మర్చిపోయాను, ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. అతని పేరు యోసేపు. అతను చెరసాలలో ఖైదీగా ఉన్నాడు. మీరు నన్ను, భక్షకారుల అధిపతిని బంధించి చెరసాలలో అనుమానం మీద వేయించినప్పుడు నాకు, భక్షకారుల అధిపతికి ఒక దర్శనం కలిగింది. దాని గురించి మేము అతనికి చెప్పినప్పుడు అతను దాని అర్థం చెప్పాడు. అలాగునే అచ్చం జరిగింది. అతనికి చెప్పాడు, 3 దినముల్లో నీ తల కొట్టేయటం జరుగుతుందని. నాకు చెప్పాడు, 3 దినముల్లో నిన్ను రాజు నీ తలను పైకెత్తి నీకు మళ్ళా జాబ్ ఇస్తాడని. అలాగునే జరిగింది. రాజా, మీరు అంటే మరి అతన్ని పిలిపించే ఏర్పాటు చేసినట్లయితే అతను వస్తే మీకు ఈజీగా చెప్పేస్తాడు అన్నాడు. ఇక చెరసాలలో నుండి డైరెక్ట్గా రాజు దగ్గరకు వచ్చేసి నిలబడ్డాడు.
మరి రాజు దగ్గరికి వచ్చి నిలబడాలంటే మరి అతనికి తగ్గ గెటప్ ఉండాలి కదా. ఒక్క దెబ్బకి ఆ చెరసాల ఖైదీ గెటప్ మొత్తం మారిపోయి ఒక యువరాజులాగా వెళ్ళిపోయి నిలబడ్డాడు అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. పిల్లరా, 7 వేదనలు అనుభవించాడు కదా. ఈ 7 వేదనలు సంపూర్ణంగా అనుభవించి కూడా దేవుణ్ణి ప్రేమించి సనగనందున, విసర్జించనందున, ప్రభువుని హత్తుకొని ఉన్నందున మరి 7 ఆశీర్వాదాలు స్వతంత్రించుకున్నాడు యోసేపు. 7 వేదనలకు 7 ఆశీర్వాదాలు. తెలుసా? ఆ ఆశీర్వాదాల్లో మనం బాగా చెప్పదగ్గది, ఇశ్రాయేలు 12 గోత్రాలలో అందరికీ ఒక్కొక్క గోత్రం కేటాయించిన దేవుడు యోసేపుకు 2 గోత్రాలు ఇచ్చాడు. యోసేపు 2 పిల్లల్ని గోత్రకర్తల లిస్టులోకి చేర్చి ఆ 2 పిల్లల నుండి వచ్చిన సంతానాన్ని ఇశ్రాయేలు జనాంగంలో చేర్చాడు, వాగ్దాన సంతానంలో చేర్చాడు. మిగిలిన వాళ్ళందరికీ ఒక గోత్రమే, యోసేపుకు మాత్రం 2 గోత్రాలు. ఎఫ్రాయిం, మనష్షే. సంతానపరమైన ఆశీర్వాదం. హల్లెలూయా. రెండవది, పోతీఫెరో యోసేపుకి ఏమవుతాడు? పోతీఫెరో యోసేపుకి ఏమవుతాడు? యజమాని. యోసేపు పోతీఫెరో బానిస. కానీ మీకు ఒక వింత సంగతి చెప్పనా? యోసేపు రాజు దగ్గర ఆధిక్యత పొందిన తర్వాత తన యజమానికే యజమాని అయ్యాడు. పోతీఫెరో ఎవరో చూడండి ఒక్కసారి బైబిల్లో 39వ అధ్యాయం చూడండి, ఆదికాండం. యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపత్యునైన పోతీఫరోను ఒక ఐగుప్తీయుడు అన్నాడు కదా. ఇతడు ఎవరంట? ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్షక సేనాధిపతియు. ఫరో ఉద్యోగస్తుడు, రాజు సంరక్షక సేనాధిపతి. అంటే రాజుకి సెక్యూరిటీ ఇచ్చేవాడు అన్నమాట. ఇతను కాపలా కాసేవాడు, భద్రతనిచ్చేవాడు, దాసుడు. రాజు దగ్గర గడగడలాడుతా నిలబడాలి ఇతను. ఇప్పుడు రాజు పక్కన యోసేపు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట కూడా చూడండి ఒక్కసారి. 41వ అధ్యాయము 44వ వచనం నుంచి, లేకపోతే 43వ వచనం నుంచి చదువు. తన రెండవ రథము మీద 42 నుంచి చదువు. 41, 42 నుంచి. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన 2వ రథము మీద అతను ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించెను. మరియు ఫరో యోసేపుతో అంటున్నాడు, ఫరోను నేనే, ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుషుడును తన చేతినైనను కాలినైనను ఎత్తకూడదని చెప్పెను. ఫరోని నేనే, జస్ట్ బిల్డప్ కోసం అంతే. హల్లెలూయా. కానీ నీ సెలవు లేక ఎవడో కూడా చెయ్యి కానీ కాలు కానీ ఎత్తడానికి వీలు లేదు అంటే, మరి ఇప్పుడు రాజు సంరక్షక సేనాధిపతి సంగతి ఏంటి? అతను కూడా ఎవరికి లోబడాలి? ఇప్పుడు అతను ఎవరికి సెక్యూరిటీ ఇవ్వాలి? ఇప్పుడు డేంజర్ ఫరోకి కాదు, కాపుదల ఫరోకి కాదు. ఫరో ఇప్పుడు హాయిగా గదిలో కూర్చొని ఆ ద్రాక్షలు తింటూ ఎంజాయ్. ఫరో ఎందుకు తెలుసా? ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి దొరికాడు ఫరోకి. ఒక నమ్మకమైన బాధ్యత నెరిగి చక్కగా అన్ని బాధ్యతలు అద్భుతంగా నెరవేర్చి అతని కంటే కూడా దేశాన్ని క్షేమంగా కాపాడగలిగిన యోధుడు దొరికాడు. ఇప్పుడు ఇంకేం దిగులు? అంత నమ్మకమైన పరిచారకుడు, అంత నమ్మకమైన పనివాడు దొరికితే మొత్తం పట్టం కట్టి, అయ్యా ప్రజలు ఇబ్బంది పడకుండా బిల్డప్ కోసమే నేను ఫరో, కానీ నా ఇంట్లో కూడా అంత నీ పెత్తనమే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు రాజ వ్యవహారాన్ని చక్కబెట్టేవాడెవరు? యోసేపు. రాజ బాధ్యతలన్నీ చక్కబెట్టేవాడెవరు? ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించను అన్నమాట మర్చిపోవద్దు.
అవునా? ఇప్పుడు పోతీఫెరో ఎవరికి సెక్యూరిటీ ఇవ్వాలి? సెక్యూరిటీ ఎవరికి ఇవ్వాలి ఇప్పుడు? యజమానుడు అని ఎవరిని పిలవాలి? యజమానికే యజమానిని చేశాడండి. చూడు అసలు ఎట్లా సింకు చేస్తాడో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అమ్ముకున్న వాళ్ళని, అవమానపరిచిన వాళ్ళని తీసుకొచ్చి అతని కాళ్ళ ముందు పడవేసి వాళ్ళ ఎదుట అతన్ని శాశ్వతంగా గొప్ప చేశాడు. కొద్ది రోజులు కాదు, యోసేపు ఉన్నంత కాలం మళ్ళీ ఎవడి ముందు కాలు మొక్కలేదు, ఎవడి ముందు తల వంచలేదు, తల ఎత్తుకొని బతికాడు. మూడవ ఆశీర్వాదం. మొదటిది ఇశ్రాయేలు గోత్రాల్లో 2 పేర్లకు తన 2 బిడ్డలకి స్థానం లభించింది. రెండవది యజమానునికే యజమానుడయ్యాడు. మూడవది ద్వేషించినటువంటి వారిని, అమ్ముకున్న వారిని తెచ్చి కాళ్ళ ముందు పడేసి వాళ్ళ ఎదుట యోసేపును ఘనపరిచి, అది కూడా కొద్ది రోజులు కాదు, యోసేపు ఉన్నంత వరకు యోసేపుని తల ఎత్తి ఉంచాడు. అవునా? ఇప్పుడు పోతీఫెరో భార్య కూడా ఏమనుకొని ఉంటుంది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 3. 4వది, ఐగుప్తు దేశం అంతటికే కాదు, కనాను ప్రాంతానికి కూడా కానాబెట్టేవాడయ్యాడు. అంతే, ఎక్కడ ఎవడు ఆహారం కావాలన్నా కూడా ఇతడు సమృద్ధి గలవాడు. ఎవరో? యోసేపు. చూడండి, అదే నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటా. దేవుడు పరీక్షించి ఒక్కసారి డోర్ ఓపెన్ చేసి ఆశీర్వదించటం మొదలు పెడితే ఎక్కడ దాచాలో కూడా అర్థం కాదు. అంత సమృద్ధి ఇవ్వబడిద్ది. పరీక్షించి అని ఓపెన్ చేశాడు ఆ డోరు. ఇక మనం ఎడదాచాలో కూడా అర్థం, అంత సమృద్ధిని ఇస్తాడు ఆయన. నీ గిన్నె నిండి పొర్లి పారేటట్టు చేస్తాడు. తరిగిపోని దీవెన, అయిపోని ఆశీర్వాదం నీకు లభించేటట్టు చేస్తాడండి ఆయన. యోసేపుకి అట్లా చేశాడు. ఆయన కడుపు ఒక్కటే నింపుకున్నాడా? దేశం మొత్తం మీద నియమింపబడ్డాడు కదా. మళ్ళీ చూడండి, ప్రజలందరూ వచ్చి, అయ్యా మాకు ఆహారం ఇవ్వంటే తప్పకుండా ఇస్తాను, ఆహారం ఇవ్వనని ఆపలా, ఇస్తానని ఇచ్చాడు. మళ్ళీ పాపం తనను నియమించినటువంటి రాజుకు అన్యాయం జరగకుండా వీళ్ళ దగ్గర నుండి పైకం అతనికి ఇప్పించి, దాన్ని ఇప్పించి, తనను నమ్మినటువంటి రాజుకు అన్యాయం చేయలేదు, తనను నమ్ముకొని వచ్చిన ప్రజలకి అన్యాయం చేయలేదు. ఇద్దరిని కాపాడుకున్న నీతిమంతుడు ఆయన. సొంత వాళ్ళని, అన్యుల్ని కూడా కాపాడి పోషించి పెట్టాడండి. అంత ఇచ్చాడు యోసేపుకి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకేం చేశాడు? ఇంకేమేమి ఆశీర్వాదాలు పొందాడు? తండ్రిని మళ్ళా రథం మీద ఎక్కించుకొని తీసుకొచ్చి తన యొద్ద చేర్చుకున్నాడు. అసలు సన్నివేశాలు అన్నింటిలోకి సూపర్గా ఉండే సన్నివేశం అదే. అన్నలకి తను తాను కనబరుచుకున్న తర్వాత, అన్న నాన్న బ్రతికే ఉన్నాడా, క్షేమంగా ఉన్నాడంటే, బాగున్నాడయ్యా, బతికే ఉన్నాడు, కానీ నీ గురించి చాలా బాధపడ్డాడు యోసేపు. పర్లేదన్నా, ఇదిగో రథాలు ఉన్నాయి, తీసుకెళ్ళండి, నాన్నను తీసుకొని రండి, నేను ఈ రాజ్యం మొత్తం మీద బాధ్యతలో ఉన్నాను, లేకపోతే నేనే వచ్చేవాడిని. మళ్ళీ కొన్ని రోజులు జర్నీ అయింది కదా, ఈ టైంలో మళ్ళీ ఇక్కడ ఆయన అన్ని నన్ను నమ్మి బాధ్యత అప్పచెప్పాడు. నేను అక్కడికి వస్తే మళ్ళీ టైం నాకు ఇక్కడ ప్రజలు అన్యాయం అయిపోతారు, అందుకని నేను ఈ విధుల్లో ఉండాలి కనుక మీరు వెళ్ళి నాన్నని తీసుకొని రండి, ఇగో రథాలు తీసుకెళ్ళండి అంటే బయలుదేరారు. బయలుదేరితే ఏమన్నాడో తెలుసా? అన్నా మిమ్మల్ని నాన్న నమ్మడన్నా మీరు చెబితే, యోసేపు బతికున్నాడంటే నమ్మరు. అందుకని ఇదిగో ఈ రథాల నిండా ఈ సామాగ్రి తీసుకొని పొండి, ఈ వస్తువులు, ఈ సామాగ్రి, ఈ సరుకులన్నీ తీసుకొని పొండి, అప్పుడు కొంచెం నమ్మే అవకాశం ఉంది.
ఎందుకంటే ఇవన్నీ వాస్తవంగా మీకెవరు ఇవ్వరు, మనకెవరు ఇవ్వరు. కానీ ఇవి నేను పంపించాను అంటే ఖచ్చితంగా నాన్నకు తెలుసు. నేను అనుకుంటాను అందులో యాకోబుకి ఇష్టమైనవేవో పంపించి ఉండొచ్చు యోసేపు అనుకుంటాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫలానా ఐటమ్ ఉంది, అది నాన్నకి ఇష్టమని నాకు మాత్రమే తెలుసు, అదిగో అది ఉంచాను, తీసుకెళ్ళి నాన్నకి ఇవ్వండి. ఇది చూసినప్పుడు ఆయన నమ్మే అవకాశం ఉంది. హల్లెలూయా. వెళ్ళిపోయారు. పరుగు పరుగున పోయి, తండ్రి తండ్రి శుభవార్త. ఏమిట్రా నీ బతుకంత దుర్వార్తలు తేవటమేగా. వాడు చచ్చాడు, ఈడిపోయాడు, అది పోయింది, ఇది పోయిందని దుర్వార్తలు తేవటమే. ఇప్పటిదాకా షిమియోన్ అప్పచెప్పి వచ్చారు, మళ్ళీ బెన్యామీన్ అని పోయారు. అన్ని దుర్వార్తలే కదరా తెచ్చారు. ఇప్పుడు శుభవార్త అనుకుంటూ వచ్చారు. ఏమైందిరా మీకని విచిత్రంగా చూస్తున్నాడు. వాళ్ళ నుంచి ఎప్పుడు దుర్వార్తలే కానీ శుభవార్త ఆడినాడు పాపం. ఏంద్రా వీళ్ళేంది విచిత్రంగా మాట్లాడుతూ శుభవార్త అంటే వీళ్ళు మొఖాలు ఏంద్రా వెలిగిపోతున్నాయి అని వాళ్ళ మొఖాలు పరిశీలనగా చూసి ఏదో నన్ను మళ్ళీ గ్యాంబ్లింగ్ చేస్తున్నారు. ఈ రథాలు చూడు తండ్రి, ఇదంతా చూడు తండ్రి, ఇదంతా ఏంటో తెలుసా, ఐగుప్తుని వెళ్తున్నాడని చెప్పామే, అతను ఎవరో కాదు తండ్రి, మన యోసేపే, నీ చిన్న కుమారుడైన యోసేపే వెళ్తున్నాడు తండ్రి, నిన్ను తీసుకొని రమ్మని పంపించాడు అంటే లోపలికి వెళ్ళిపోయాడు. కూర్చొని ఏడుస్తున్నాడు. ఏంటి తండ్రి ఎందుకు ఏడుస్తున్నావు అంటే, ఎరా ఎందుకురా నాతో ఆటలాడుకుంటారు, వాడిని ఇప్పటికీ మర్చిపోలేదురా, సంవత్సరాలు అయిపోయినా వాడిని ఇప్పటికీ నేను మర్చిపోలేదు. ఇప్పుడిప్పుడే వాని మీద నుండి నా మనసు బెన్యామీన్ మీదకి మలుచుకుంటున్నాను. మెరసిన వెంట్రుకలతో ఉన్న నన్ను ఎందుకురా దుఃఖంతో దిగిపోయేటట్టు చేస్తారు, నాకెందుకురా వాడిని గుర్తు చేస్తారు అని ఏడుస్తూ ఉంటే, తండ్రి మేము చెప్పేది అబద్ధం కాదు, ఇది నిజం, యోసేపు చావలేదు, బతికి ఉన్నాడు. లేకపోతే మనకెవరు తండ్రి రథాలు పంపించేది, ఇవన్నీ ఇచ్చేది, ఈ చూడు తండ్రి నీకోసం పంపించాడు, ఈ చూడు తండ్రి నీకోసం పంపించాడు అంటే అవన్నీ చూసి బయటకు వచ్చి అన్నిటినీ గమనించి, నిజమేనా యోసేపు బతికున్నాడా, ఆయన నమ్మకుండా తను వెళ్ళి దేవుని ముందు బలి అర్పణ అర్పించి దేవుని కలుసుకొని వీళ్ళు చెబుతున్నారు. ఆ హడావుడంతా చూస్తుంటే నమ్మాలనిపిస్తుంది, నిజమేనేమో అనిపిస్తుంది. దేవా, నా సొంత ఆలోచనలతో ప్రయాణం చేసి ఎంతో వేదన పడ్డాను. వాళ్ళు చెప్తుంది నిజమేనా, నీవు నాకు అనుగ్రహించిన యోసేపు సజీవుడేనా, వాడు చనిపోయాడని కదా, వారి వస్త్రం కూడా నేను చూశాను కదా, రక్తపు మడుగులో తడిసిన వస్త్రం. వీళ్ళు చెప్తుంది నిజమేనా? దేవుడు మాట్లాడుతున్నాడు, యాకోబు ఐగుప్తుకు వెళ్ళు, సందేహింపక వెళ్ళు, నేను నీతో కూడా వస్తాను. నీ కుమారుడైన యోసేపు నీ కన్నుల మీద చేతులు ఉంచుతాడు. నేను నిన్ను వదిలిపెట్టలేదు యాకోబు, నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. వెళ్ళిపోయాడు. ఇక బయలుదేరి వెళ్ళిపోతే కొడుకు యోసేపే. తండ్రి మర్చిపోతాడా? అన్నలు గుర్తుపట్టలేదు. యోసేపు నల్లంత దూరంలోనే చూసి, యోసేపు తండ్రిని చూసి, యోసేపు చూసి పరిగెత్తుకుంటూ వచ్చి తండ్రి కౌగిలించుకొని యోసేపు మెడ మీద పడి ముద్దులు పెట్టుకొని, నా కుమారుడా, నా దేవుడు ఎంత గొప్పవాడురా, ఇశ్రాయేలు దేవా, నీవు స్తోత్రార్హుడవు, నమ్మకమైన వాడవు. నా చరిత్రలో నా బిడ్డని చూస్తాననుకోలేదు, నా యోసేపు నా కళ్ళకు చూపించావా. యాకోబు గుండె ఎంత కృతజ్ఞత చెప్పుంటుందో కదా దేవునికి, యోసేపు హృదయం ఎంత మహిమపరిచి ఉంటుందో కదా దేవుణ్ణి కదా. ఎంతసేపు ఏడుచుకొని ఉంటారో, నాకింతే చాలు, ఇక నా ప్రాణం పోయిందో నాకు ఇబ్బంది లేదురా, యోసేపు నిన్ను చూశాను, నాకింతే చాలు,
ఈ క్షణాన నన్ను దేవుడు తీసుకున్నా పర్వాలేదయ్యా, నా ముద్దుల కొడుకు రాను. లేదు తండ్రి, నువ్వు వెళ్ళిపోవటం కాదు, ఇక్కడ ఉండాలి. నేను నీకు చేసేవన్నీ నువ్వు అనుభవించాలి, చూడాలి, సంతోషించాలి. నీ కుమారుణ్ణి దేవుడు ఎంత హెచ్చించాడో, అన్య జనుల మధ్య ఎంత ఘనపరిచాడో, ఎంత ఆశీర్వదించాడో, ఎంత ఆధిక్యత ఇచ్చాడో, ఎంత ఘనపరిచాడో. నువ్వు చూడొద్దు, నువ్వు సంతోషించొద్దు. నువ్వు చూడనప్పుడు, నువ్వు సంతోషించినప్పుడు ఇక నేను నాకెందుకు తండ్రి? నేను అనుకున్న తండ్రి దేవుడు నాకు అన్యాయం చేయడు, నాకు సహాయం చేస్తాడని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక మాట మళ్ళా నన్ను చెప్పనివ్వండి. నువ్వు లాస్ అయిపోయిన నీ కుటుంబ సభ్యుల్ని, నువ్వు మిస్ అయిన నీ కుటుంబ సభ్యుల్ని, నువ్వు కోల్పోయిన నీ వారిని నువ్వు అనుకుంటున్నావు, అయ్యో నాకు లేకుండా పోయారు, వెళ్ళిపోయారు అని. దేవుడు మాట్లాడుతున్నాడు, లేదో ఒక రోజు రాబోతుంది త్వరలోనే. నేను కోల్పోయాను, వారి లోకం నుండే వెళ్ళిపోయారు అని అనుకుంటున్న నీ వారిని నీకు దేవుడు చూపించబోతున్నాడు. నీకు చూపించబోతున్నాడు దేవుడు. ఎవరిని మిస్ కావునో, కనీసం నిన్ను ప్రేమించి నీ కోసమైనా నీ వారిని దాచిపెడతాడు ఆయన. ఎందుకంటే వారిని నువ్వు ఇష్టపడతావు కదా, నీ ఆనందం కోసమైనా నువ్వు మిస్ అయిన వాళ్ళని నీ కోసం దాచిపెడతాడు, నీకు అప్పగిస్తాడు. ఏడ్చావుగా, ఎందుకు ఇలా చేసావు, అందుకు అలా చేసావు, ఎందుకు ఇలా చేసావు అని సణిగి గొండిగిందని అన్నావుగా. ఎక్కడికి వెళ్ళారు? యాకోబుకి యోసేపునిచ్చిన దేవుడను నీకు నీ వారిని ఇవ్వలేనా? నన్ను దాటిపోయేవారెవరు, నన్ను కానకుండా పోయేవారెవరు ఎక్కడికి పోతారు? అందరూ నా దగ్గరే ఉన్నారు, వాళ్ళందరినీ నీకు చూపిస్తాను అంటున్నాడు దేవుడు. నువ్వు మిస్ అయ్యాను అనుకున్న నీ వారిని, నీ తల్లిని, నీ తండ్రిని, నీ తోబుట్టువులనే, నీ సంతానాన్ని నీకు చూపిస్తాడు ఆయన. నిజం, నిజం, నిజం. మనసారా స్తుతించు దేవుడిని. హల్లెలూయా చెప్పు, చెప్పు, మనసారా చెప్పు, హల్లెలూయా. నిజం, ఇది చూపిస్తాడు. ఇంకెంతో టైం లేదు, దగ్గరకు వచ్చింది, చాలా దగ్గరకు వచ్చింది. సంతోషిస్తావు నువ్వు. యాకోబు యోసేపులు సంతోషించినట్టు సంతోషిస్తారు మీరు. నీవు కోల్పోయిన నీ వారు కలుసుకొని త్వరలోనే ఉంది ఆ శుభవేళ. హల్లెలూయా. ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు మీరే లెక్కేసుకోండి, మీరే లెక్కేసుకోండి. నేనైతే ముగిస్తాను. రాసుకోండి, ఇక మస్తు వస్తాయి. ఏమేం చేశాడండి? గోత్రాల్లో ఆధిక్యత పొందాడు, యజమానుడికే యజమానుడయ్యాడు, బానిసగా వచ్చినవాడు రాజుకే రాజు అయ్యాడు, బీదగా వచ్చినవాడు, ₹1 కూడా లేకుండా వచ్చినవాడు సమృద్ధి గలవాడయ్యాడు. అడుగుపెట్టిన చోటెల్లా ఆశీర్వాదమే అన్నట్టు. ఎక్కడైతే అవమానాలు పాలయ్యాడు అక్కడే హెచ్చింపబడ్డాడు. మిస్ అయిన తండ్రిని మళ్ళా స్వతంత్రించుకున్నాడు. ఆ తండ్రిని సుఖపెట్టే అవకాశం కూడా పొందాడు. ప్రతి బిడ్డకి ఒక ఆశ ఉంటుంది. నా కోసం నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారు, నేను కష్టపడి వాళ్ళని సుఖపెట్టాలన్న ఆశ ఉంటుంది. ఆ ఆశ కూడా యోసేపుకు దేవుడు తీర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపుకు చక్కని భార్యని ఇచ్చాడు, మంచి సంతానాన్ని ఇచ్చాడు, అన్నదాతం చేశాడు. నాకు తెలిసి యోసేపు పెట్టినంత ఆహారం ఎవరెవరికి పెట్టుండరు. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు, దయగలిగిన వాడిని చేశాడు యోసేపుని. ఒక అద్భుతమైన వ్యక్తిత్వం యోసేపుకు వచ్చేటట్టు చేశాడు. దీనత్వం నేర్పాడు. దీవెనలన్నింటిలో గొప్ప దీవెన దీనత్వం, క్షమాగుణం, దయాగుణం, ప్రేమతత్వం, మమత మూర్తీభవించిన వ్యక్తిగా చేశాడు యోసేపుని. పిల్లారా, చివరిలో ఒక్క మాట చెప్పనివ్వండి. 7 రకాల వేదనలు అని నేను అన్నాను కదా. ఈ 7 రకాల వేదనలు యోసేపుని ఒక అద్భుతమైన శిల్పంగా చెక్కటానికి, ఒక అద్భుతమైన పాత్రగా మలచటానికి
దేవుడు కల్పించిన 7 రకాల ఒత్తిళ్ళు, 7 రకాల ప్రెజర్స్, ఒత్తిళ్ళు లేక 7 రకాల ఆయుధాలని చెప్దాం పోనీ, ఆ శిల్పాన్ని చెక్కడానికి ఇంతగా నలగగొట్టబడి చెక్కబడ్డాడు కనుకనే తన సహోదరులను సులువుగా క్షమించగలిగాడు. తనకు కీడు కల్పించిన పోతీఫెరో భార్యను యోసేపు ఏమీ చేయలేదు, ఆమెను క్షమించి వేయగలిగాడు. తననెంతో నమ్మి బాధ్యతను అప్పగించిన రాజుకి న్యాయం చేశాడు. తనకెంత ఆధిక్యత ఇచ్చినా దాన్ని అగపరుచుకోవడానికి ప్రయత్నం చేయాల. తన సహోదరుల మీద ఎన్నడూ అతిశయపడలా. ఏమన్నాడో తెలుసా? అన్నా, మీరేం చేయలేదన్నా, మీ మనసులో ఆ ఫీలింగ్ ఉంటుందేమో, తమ్ముడికి మేము ఇంత అన్యాయం చేసామని అనుకుంటారేమో. అలా ఏమనుకోవద్దన్నా, మీకు తెలిసి తెలియక అలా అనుకున్నారులే, కానీ మనందరి మేలు కోసమే దేవుడే ఇది ఏర్పాటు చేశాడన్నా. మీరు నాకేం చేయలేదు. ఒక రకంగా చెప్పాలంటే మీరు నాకు మేలే చేశారు. మీరు అట్లా ఉండకండి, అట్లా వేదన పడకండి, మీరు అలా దుఃఖంగా ఉండకండి, సంతోషంగా ఉండండి, హ్యాపీగా ఉందాం. మీరు నాకు మేలు చేశారన్నా, లేకపోతే నేను రానుగా ఇక్కడికి, ఇంత ధన్యత పొందను కదా. ఆ మాట అనగలిగాడంటే ఎట్లా చెక్కుంటాడు చూడండి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదండి దేవుడు చేస్తున్న పని. వ్యక్తిత్వాలను చెక్కుతున్నాడండి మనలో. మట్టి పురుగుల్ని మహిమకు చెందిన వ్యక్తులుగా, మహిమకు అర్హులుగా, దేవుడు దేవుని సంతానం అన్న పేరుకు తగ్గట్టుగా మన వ్యక్తిత్వం రూపుదిద్దుకునేటట్టు చెక్కుతున్నాడండి దేవుడు మనల్ని, మన వ్యక్తిత్వాలనే. మనల్ని దీనులుగా చేయటానికి, దయగుణం వచ్చేటట్టు చేయటానికి, ప్రేమ కలిగి క్షమాగుణం కలిగి ఉండే వాళ్ళంగా చేయటానికి, అన్నిటికంటే ముఖ్యంగా విశ్వాస వీరులను చేయటానికి దేవుడు మనల్ని ప్రెషర్ చేస్తున్నాడు. ఒత్తిడిలో పెడుతున్నాడు. ఎన్ని రకాల వేదనల్లో ఎవరు దిక్కు యోసేపుకి? దేవుడే. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన వైపే మళ్ళుకొని అన్ని విషయాల్లో ఆయన మీద ఆధారపడటం నేర్చుకున్నాడు. ఫస్ట్ తండ్రి మీద ఆధారపడ్డాడు, తండ్రిని దూరం చేశాడు. సహోదరులు ఆదరిస్తారు అనుకున్నాడు, వాళ్ళు దూరమయ్యారు. ఇక ఎక్కడ ఆదరణ లేదు. పోతీఫెరో దగ్గరకు తీస్తే ఆయన ఆదుకుంటాడులే అని అటు డిపెండ్ అవ్వబోయాడు. అక్కడ రివర్స్ అయింది. ఆఖరికి పానదాయకుల అధిపతి మీద డిపెండ్ అయ్యాడు, అక్కడే రివర్స్ అయింది. ఎక్కడ పట్టినా ఫైనల్గా ఒకటి ఫిక్స్ అయిపోయాడు, నేను ఎవరి మీద ఆధారపడకూడదు, దేవుని మీదనే నేను ఆధారపడాలి. నేను ఎవరి మీద అనుకుంటే వాళ్ళు నన్ను కొట్టేస్తున్నారు, నేను ఎవరి మీద ఆధారపడితే వాళ్ళు నాకు దూరం అయిపోతున్నారు, నేను ఎవరి మీద ఆనుకుంటే వాళ్ళు నాకు ఎడమైపోతున్నారు. నేను ఎవరి మీద డిపెండ్ కాకూడదు. ఆయన నేనంతే. అందరినీ ప్రేమిస్తాను, అందరితో మంచిగా ఉంటాను, అందరిని ఆదరిస్తాను, అందరికీ చేయదగ్గ సాయం చేస్తాను, కానీ నేను ఆనుకోవడానికి, నన్ను మోసి నన్ను భరించే శక్తి నా దేవుడికి తప్ప ఇంకెవరికి లేదా అని ఆయన మీద ఆనుకొని విశ్వాస వీరుడయ్యాడు. బైబిల్ గ్రంథంలో మిగిలిన అన్నదమ్ముల కంటే ఎక్కువ స్థానం సంపాదించాడు. ఆదికాండంలో కొన్ని అధ్యాయాలే యోసేపు ఆక్రమించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రొత్త నిబంధన సంఘానికి, సార్వత్రిక సంఘం అంతటికి రారాజు నాయకుడైన నా యేసయ్యకు ముంగుర్తుగా పోల్చబడ్డాడు యోసేపు యేసయ్యకు ముంగుర్తుగా ఉన్నాడు. చాలా పోలికలు కలుస్తాయి తెలుసా మీకు? ఇలా చెప్పుకుంటూ పోతే ఇన్ని వస్తాయి ఆయన పొందిన ధన్యతలు. కనుక ఎందుకో మరి దేవుడు ఈ మాటలు నా చేత పలికించాడో ఎందుకో మీకే తెలుసు. అది మీ పర్సనల్, నాకు తెలుసు, నా పర్సనల్. మీకు దేవుడు రకరకాల ఒత్తిళ్ళు అనుమతిస్తూ, అది ఏదైనా కావచ్చు, ఒకటని నేను చెప్పను, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైపు. వీటన్నిటి నుంచి ఈ ఒత్తిళ్ళను నీకు అనుమతించి ఆయన నీ నుండి ఏమి చేస్తున్నాడు, నీ నుండి ఏమి తీస్తున్నాడు వెలుపలి కంటే ఆయనకు నచ్చి ఆయన మెచ్చే వ్యక్తిత్వాన్ని నీలో నుండి బయటికి తీస్తున్నాడు. అది రావటం కోసమే, అది నీలో నుండి వెలికి తీయటం కోసమే. వేదనలకు నిన్ను అప్పగిస్తున్నాడు, ఒత్తిళ్ళు నీ మీద వచ్చేటట్టు చేస్తున్నాడు. భయపడకో.
ఇవన్నీ పరిపూర్ణత పొందిన తర్వాత, అవన్నీ పరిపూర్ణమైన తర్వాత ఆయన ఆశీర్వాదాలు కూడా నీ కోసం దాచిపెట్టాడు. అవి ఓపెన్ చేస్తాడు. ప్రతిరోజు కృతజ్ఞతలు చెప్పినా చాలనంత దీవెన నీకు ఇస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. లే, మోకాళ్ళ మీద లే, కన్నీళ్లతో దేవుని వైపు మళ్ళుకో. యోసేపులాగా దేవునిలో స్థిరంగా ఉండవు. దేవుడు అడుగుతున్నాడు ఈరోజు నిన్ను కూడా. నా మీద నీకు చిరాకు వేయట్లేదా? నా మీద నీకు అసహ్యం వేయట్లేదా? నువ్వు మొత్తుకుంటున్నా నిన్ను పట్టించుకోవట్లేదు కదా, కోపం రావట్లేదా? నువ్వు అడుగుతున్నా నేను జవాబు ఇవ్వట్లేదు కదా, విడుదల ఇవ్వట్లేదు కదా, నీకు నొప్పి కలగట్లేదా? నన్ను ఏదేదో అనాలనిపించట్లేదా? నా నుండి వేరైపోవాలనిపించట్లేదా అని ఒకవేళ దేవుడు నిన్ను అడిగితే నువ్వేం చెప్తావు? చెప్పు ఇప్పుడు దేవునితో. నువ్వేం చెబుతావు? చెప్పు ఇప్పుడు దేవునితో. ఏమనగలను దేవా నిన్ను? ఎలా అనగలను? ఎలా విడవగలనయ్యా నిన్ను? నా ప్రాణమైతే నువ్వు చెప్పగలవా ఈ మాట? నా ప్రాణమయ్యా నువ్వు, నా ప్రాణం. నా ఊపిరి వదులుతానికైనా ఇష్టపడతాను, కానీ నా ప్రాణం, నా జీవం కోల్పోవటానికైనా ఇష్టపడతాను, కానీ నీ నుండి వేరవుతానా? నీకు దూరం అవుతానా? నా తండ్రి, నిన్ను ఎడబాసి బతకగలనా? నిన్ను సణగగలనా? గొణగగలనా? నో, నేను చేయనయ్యా. నా ప్రపంచం నువ్వు, నా ప్రాణం నువ్వు, నా జీవితం నువ్వు. పర్వాలేదయ్యా, నువ్వు బదులు ఇవ్వకపోయినా పర్వాలేదు, నువ్వు పట్టించుకోకపోయినా పర్వాలేదు, చూస్తూ చూస్తూ కూడా అన్ని రకాల పరిస్థితులకు అప్పగించినా పర్వాలేదు, సహిస్తానయ్యా, మౌనంగా భరిస్తాను, కానీ నిన్ను స్తుతిస్తాను, నీకోసం నడుస్తాను, నిన్ను స్తోత్రిస్తాను. నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి సందర్భాల్లో మాటలు ఉండవండి. మూగగా రోధించడం తప్ప, కన్నీళ్లతో కన్నీటి భాషలో దేవునితో మాట్లాడడం తప్ప మాటలు ఉండవు. ఆయనకి స్తోత్రం, ఆయనకే మహిమ, ఆయనకే ఘనత. ఆయన నమ్మదగిన వాడు అంతే, ఆయన నిజాయితీపరుడు అంతే, ఆయన ప్రేమ గలవాడు అంతే, ఆయన ప్రేమిస్తున్నాడు అంతే. ఆయన అనకూడదు. ఆయన అనటానికి మనం అర్హులమా? ఆయన్ని ప్రశ్నించడానికి మనకు అర్హత ఉందా? అమ్మో, ఆయన ఉత్తముడు, ఆయన శ్రేష్ఠుడు. ఆయన స్తోత్రం. హల్లెలూయా. దేవుని వైపు చూద్దాం, దేవునికి మనసారా స్తుతి చెల్లించుదాం కన్నీళ్లతో. నీకే స్తుతి తండ్రి, నీకే స్తోత్రం తండ్రి, నీకే వందనాలు. నేనేందో నీకు తెలుసు, నువ్వేందో నాకు తెలుసు అయ్యా, నాకు తెలుసు. అన్నీ నా మహిమ కొరకే, అన్నీ నా మంచి కొరకే, అన్నీ నా మేలు కొరకే. నాకు తెలుసు. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. స్తుతించడం తప్ప నేను ఇప్పుడు ఏమీ చేయను ప్రభువా. నిన్ను స్తుతించడం, నిన్ను మనసారా కీర్తించడం, ఆరాధించడం తప్ప ఇప్పుడు నేను ఏం చేయను. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. క్షణమైన నీ నామం మరువకుంటిని, మరణమైన మధురముగా ఎంచుకుంటిని. తండ్రి
మనసుతో కన్న తండ్రి నా యేసయ్యా, నిండు మనసుతో నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా, పూజింతును ఓ పూజారుడా, భజింతును ఓ భవదీయుడా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవుగాక ఎవరు నాకు లేరయ్యా, నీవే నీవే నా ప్రాణము, నీవే నీవే నా సర్వము, నా ప్రాణ ప్రియుడా నా యేసయ్యా, నన్ను కన్న తండ్రి నా యేసయ్యా. ప్రియులారా, మనుషుల చేత పాపి, దుర్మార్గుడు, మోసగాడు, వంచకుడు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు, అన్నం పెట్టిన చేతిని పట్టుకున్నవాడని తృణీకరింపబడిన ఇదే యోసేపు ఇక మనుషులు సామాన్యుల చేత కాదు, సాక్షాత్తు ఐగుప్తు రాజు చేతనే ఇతడు దేవుని ఆత్మ కలిగిన మనుష్యుడు అని ప్రశంస పొందాడు. దేవుని ఆత్మ గల ఇతని వంటి వాడు ఇంకొకడు ఉన్నాడా? ఇతడు దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుడు ఇతనిలో ఉన్నాడో. ఏమైపోయినాయి నిందలో, ఏమైపోయినాయి అవమానాలు? రాజే అంత మాట పలికినాక యోసేపును నిందించే దమ్ము కానీ ధైర్యం కానీ ఇంకెవడికైనా ఉందా? నీ జీవితాన్ని ఖచ్చితంగా అలాగూ చేయగల దేవుడు మన దేవుడు.